హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ యూట్యూబ్ ఛానల్. ఇక మూవీ స్టార్టింగ్లో ఢిల్లీలోని కేంద్ర మంత్రి ఇంటిని చూపిస్తారు. ఇక కేంద్ర మంత్రికి మిడ్ నైట్ 12 తర్వాత కాల్ వస్తుంది. నా బర్త్డే కదా, ఎవరైనా విష్ చేయడానికి ఫోన్ చేసింటారని లిఫ్ట్ చేస్తే భుయాన్ అనే రౌడీ గ్యాంగు ఫోన్ చేసి మా లీడర్ని చంపించేసావు కదా, నువ్వు రేపు మీటింగ్కి వెళ్తున్నావు కదా, దారిలోనే నువ్వు చంపేస్తామనేసి వార్నింగ్ ఇస్తాడు. వెంటనే మన కేంద్ర మంత్రి ఏం చేయాలో అర్థం కాక శంకర ప్రసాద్ ఉన్నాడు కదా అనేసి పొద్దున్నే ఇంకా ఆఫీస్కి వచ్చేస్తాడు. ప్రసాద్ వచ్చాడా అనేసి మిగతా టీమ్మేట్స్ని అందరినీ అడుగుతూ ఉంటే ఇంకా రాలేదు సార్ అనేసి చెప్తారు. పక్కనున్న అతడు ఎవరు శంకరు సారు ఇంత అడుగుతున్నాడంటే కొద్దిగా ఎలివేషన్ ఇస్తూ మన చిరంజీవి గురించి చెప్తాడు. ఎట్లాంటి కేసునైనా ఈజీగా సాల్వ్ చేయగలుగుతాడని, చాలా షార్ప్ పర్సన్ అని, మన మంత్రి గారు ఏరికోరి అతన్ని పెట్టుకున్నారు అనేసి ఎలివేషన్ ఇస్తూ చెప్తారు. ఇక ఇటుపక్క ఎలివేషన్ ఇస్తూ ఉంటే దానికి ఆపోజిట్గా అవతల మన హీరో బట్టలు ఉతుకుతూ అంట్లు తోముతూ వంట చేస్తూ ఉంటాడు. ఇక అలాగే మన వరప్రసాద్ గారికి సీరియల్ అంటే పిచ్చి. ఆ సీరియల్ చూసి ఈ సింపుల్గా ఎమోషన్ అయిపోతూ ఉంటాడు. ఒక విధంగా చెప్పాలంటే తన లైఫ్నే ఆ సీరియల్లో చూపిస్తున్నట్టుగా ఆ సీన్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. మన వరప్రసాద్ గారు బయటికి చాలా బాగా సంతోషంగా కనిపించిన లోపల చాలా బాధగా ఉంటారు. ఆఫీస్కు బయలుదేరే ముందు వాళ్ళమ్మ, నువ్వు బయటికి కనిపించేంత సంతోషంగానే మనసులో కూడా ఉండాలి అని అనుకుంటున్నాను అని అంటే, అమ్మ నేను నీకు మాట చెప్పాలి, ఇప్పుడు చేసిన పప్పు అలాగే ఉంచు, సాయంత్రం వచ్చిన తర్వాత నేను తినేస్తా అని చెప్పి అక్కడి నుంచి వెళ్తాడు. మన శంకర్ వరప్రసాద్ గారు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్. ఇక మన శంకర్ వరప్రసాద్ గారు మినిస్టర్ దగ్గరికి రాగానే మినిస్టర్ ఇట ఫోన్ చేసి బెదిరించారు, చంపేస్తామని బెదిరిస్తున్నారు, నాకేమో మీటింగ్ ఉంది, అది వెళ్ళకుంటే అవతల మరో గవర్నమెంట్ వెళ్ళిపోతుంది అనేసి అంటాడు. దాంతో మన వరప్రసాద్ తన టీంతో కలిసి ఫైనాన్స్ మినిస్టర్ దగ్గర వైకెన్సీస్ ఉంది, అక్కడికి వెళ్ళిపోదాం పండి అనేసి అంటే మన మినిస్టర్ ఏంటి వరప్రసాద్ ఏమైంది అని అంటే, మరి నేనున్నా కూడా మీరు ఇంత భయపడుతున్నారంటే ఇంకా నేను మీ దగ్గర పనిచేసి ఏం ప్రయోజనం, అసలు నా మీద మీకు నమ్మకం ఏంటి అనేసి చెప్పి అక్కడ నుంచి వెళ్ళబోతుంటే, అవునవును నువ్వు ఉన్నావు, ఏం పర్లేదు, నాకేం టెన్షన్ లేదులే అనేసి అంటాడు. ఇక మన హీరో అలాగే మినిస్టరు మీటింగ్ అనేసి బయలుదేరుతారు. హీరో సెక్యూరిటీ తీసుకొని ఆ మినిస్టర్తో పాటు వెళ్ళి క్షేమంగా డెస్టినేషన్కు చేరుకుంటారు. అయితే ఆ డెస్టినేషన్కు చేరుకున్నమ్మడే మన హీరో తుషారుగా ఎంత జాగ్రత్తగా తీసుకొచ్చానో, మీరు నా మీద నమ్మకం పెంచుకోవాలని కొన్ని డైలాగులు చెప్తాడు. అయితే సడన్గా మాట్లాడుతూ ఉండగానే వెనక బాంబ్ బ్లాస్ట్ జరిగి మినిస్టర్ గారు కారు పేలిపోతుంది. వెంటనే కొంతమంది రౌడీలు మన హీరోను, మినిస్టర్ని అలాగే హీరో టీం మొత్తాన్ని అరెస్ట్ చేసి ఒక చోట బంధించేసి తీసుకుని వెళ్ళి ఒక గన్ పెడతారు. వెంటనే మన మినిస్టర్ హీరోకి వెళ్ళి చూడంగానే ఇంటి దగ్గర చెప్పిన డైలాగులన్నీ గుర్తొస్తాయి. దాంతో మన వరప్రసాద్ గారు అలా ముఖం తిప్పేసుకుంటారు. వెంటనే వాళ్ళ టీం మొత్తం, ఇదంతా నువ్వు ప్లానే కదా, కావాలనే చేశారు కదా సార్ అనేసి అంటే, నేను ఎందుకు చేస్తాను ఇదంతా అనేసి అంటే, మీరే కదా ఆయన తర్వాత ఆ పోస్ట్లోకి మీరే రావచ్చు అనేసి అన్నారు అని అంటే, ఏదో వారసుని అని చెప్పారు కదా అని అంటే, ఏదో నార్మల్గా ఆయనకు నేను తప్ప తనకు పిల్లలు లేరు కదా, నేనే వారసునిగా అన్నట్టు చెప్పాను, తన ఫ్యామిలీ మెంబర్ అన్నట్టు చెప్పాను అనేసి కొన్ని డైలాగులు ఉంటాయి. అక్కడ మంచి కామెడీ జనరేట్ అవుతుంది. చిరంజీవికి అలాగే మినిస్టర్కి చిరంజీవి టీం మొత్తం జరిగే కొన్ని సంభాషణలు బాగా కామెడీని జనరేట్ చేస్తాయి. ఇక విలన్ హీరోకు గురిపెట్టి కాల్చబోతుండగా మన హీరో తప్పించుకొని వాళ్ళందరినీ షూట్ చేసి మన మినిస్టర్ని కాపాడుతాడు. ఈ సినిమా మొత్తం మన హీరో ఏం మాట్లాడినా దానికి ఆపోజిటే జరిగి మంచి కామెడీ ఎంటర్టైన్ అనేది జరుగుతుంది. ఇక ఆ ఫైట్ అయిపోయిన తర్వాత మన మంత్రి చిరంజీవి గారికి అగ్గిచ్చి చాలా థ్యాంక్స్, చాలా బాగా రక్షించావు అనేసి మెచ్చుకుంటాడు. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మినిస్టర్ ఇక బర్త్డే పార్టీ అరేంజ్ చేస్తారు. అయితే నా హీరో కేక్ కోసి మినిస్టర్ గారికి తినిపిస్తూ ఉంటే, లేదు నాకు అసలు ఈ బర్త్డే ఏం నచ్చలేదు అంటే, ఏమైంది సార్ అంటే, చూడు వచ్చిన వాళ్ళంతా ఏదో నా సంతాప సభకు వచ్చినట్టుగా ఉన్నారు, నా బర్త్డేకి వచ్చినట్టు లేరు, ఒక్కొక్కరి ముఖంలో ఎక్స్ప్రెషన్ చూడు, ఒక ఆట లేదు, సంతోషం లేదు, పాట లేదు అనేసి అంటే, మీరు ఏమనుకోనంటే నేను ఎంటర్టైన్ చేస్తాను, నేను పర్ఫార్మెన్స్ చేసి మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాను అనేసి అంటాడు. దాంతో మినిస్టర్ ఓకే అనడంతో ఇక ఇక్కడ ఒక సాంగ్ స్టార్ట్ అవుతుంది.
ఇక ఆ సాంగ్ ఎండింగ్‌లో అందరూ గ్రూప్ డాన్స్ వేస్తూ ఉండగా, ఒక బాబు, ఒక పాప డాన్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళని చూసి మన హీరో కొద్దిగా బాధపడుతున్నట్టుగా ఓ చోటుకి వెళ్ళి కూర్చొని ఉంటాడు. ఇక పార్టీ మొత్తం అయిపోయిన తర్వాత శంకర్ ప్రసాద్ ఒక చోట కూర్చొని ఏదో బాధ ఆలోచిస్తున్నట్టు ఉంటే, మన మినిస్టర్ వచ్చి, "ఏంటి ప్రసాద్ ఏమైంది?" అంటే, "ఏం లేదు సార్" అంటే, "లేదు నువ్వు ఏదో బాధపడుతున్నావు నాకు ఎందుకు చెప్పట్లేదు చెప్పు" అని అంటే, వెంటనే మన ప్రసాద్ ఒక గ్లాస్ మందు సీసా తీసుకొని గ్లాస్‌లో పోసుకొని అదేదో మంత్రం చదివేసి అలా తాగేసి ఇక తన ఫ్లాష్ బ్యాక్ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ఆహ్, మన ఇండియాలో మోస్ట్ సక్సెస్‌ఫుల్ బిజినెస్ ఉమెన్ ఎవరు అని అంటే మినిస్టర్ గారు ఇంకెవరు మన శశిరేఖ గారే కదా అనేసి అంటారు. ఆ శశిరేఖ నా భార్య అనేసి చెప్తాడు. దాంతో మన మినిస్టర్ గారు షాక్ అవుతారు. నువ్వు చెప్పేది ఇండియాస్ రిచెస్ట్ బిజినెస్ మ్యాన్ జీవీఆర్స్ ఒక్కగానొక్క కూతురు ఆ శశిరేఖనా నీ భార్యనా అంటే అవును అనేసి చెప్తాడు. అసలు మీ ఇద్దరికి పెళ్ళి ఎలా జరిగింది అనేసి మినిస్టర్ అడుగుతాడు. దాంతో మన హీరో ఫ్లాష్ బ్యాక్ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ఇక మన హీరో 10 ఇయర్స్ బ్యాక్ జరిగిన ఫ్లాష్ బ్యాక్ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. అప్పట్లో మన శంకర్ వరప్రసాద్ గారు ట్రైనీలో ఉంటారు. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఇక వాళ్ళ అంకుల్ పెళ్ళికి తీసుకొని వెళ్తూ ఉంటే, నేను ఇంకా ట్రైనీలో ఉన్నా, నేను నీకు ఏదో ట్రైనీగా ఎక్కడన్నా మంచి జాబుల దగ్గరికి తీసుకెళ్తావు అనుకుంటే, నువ్వేంటి ఈ పెళ్ళిళ్ళకు తిప్పుతున్నావు అంటే, ఇప్పటికే నీ వయసు చాలా అయిపోయింది. ఇంతటి వయసు వచ్చినా ఇంకా పెళ్లి చేసుకోకుంటే ఎట్లా? ఇట్లా పెళ్ళిళ్ళకి వస్తే ఎవరో ఒకరు మనకు నచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళను చేసుకోవచ్చు అనేసి తోలుకొని వస్తాడు. అలా వెడ్డింగ్‌లోకి ఎంటర్ అవ్వగానే 'సుందరి నువ్వే నేనంట' అనేసి ఒక సాంగ్ వినపడుతుంది. దాంతో ఆహా! ఎంత మంచి సాంగ్ అని మన హీరో వింటూ ఉంటాడు. ఇక మన హీరో వెళ్ళిన ఆ పెళ్ళిలోనే మన శశిరేఖ కనపడుతుంది. అలా మెట్ల మించి నడుచుకుంటూ వస్తే మన హీరో ఆమెను చూసి ఫ్లాట్ అయిపోతాడు. పక్కనే ఉన్న వాళ్ళ అంకుల్, "ఏంటి అమ్మాయి నచ్చిందా?" అంటే అవును అనేసి అంటాడు. ఆ అమ్మాయి పెళ్లి కూతురు అనేసి అంటారు. దాంతో మన హీరో షాక్ అవుతాడు. ఇక హీరోయిన్ కిందికి వచ్చిన తర్వాత చాలా డల్‌గా ఉంటుంది. హీరో ఆమెను చూసి ఏంటి అంత డల్‌గా ఉన్నావు అనేసి సైగలు చేసి అడుగుతాడు. దానికి ఆమె పెళ్ళికొడుకు నాకు నచ్చలేదు అన్నట్లుగా సైగ చేస్తుంది. తర్వాత మరి ఎందుకు చేసుకుంటున్నావు అంటే, మా నాన్న చనిపోతానని బెదిరిస్తున్నాడు అందుకు చేసుకుంటున్నా అనేసి అంటారు. ఇక తర్వాత అలా వాళ్ళు స్టేజ్ మీదకి ఎక్కుతూ ఉండగా హీరో హీరోయిన్ కాలు జారి పడిపోబోతుంటే తను చేసుకోబోతున్న అబ్బాయి సరిగ్గా నడవడం కూడా రాదు అన్నట్లుగా కొద్దిగా ఎగతాళి చేసినట్టుగా మాట్లాడతాడు. ఆ టైంలో హీరో కూడా చూస్తాడు. హీరో హీరోయిన్‌కెళ్ళి చూస్తే హీరో మనసు లేనోని లెక్క ఉన్నాడు అన్నట్టు సైగ చేస్తాడు. తర్వాత రింగ్ తొడిగే ముందర హీరోయిన్ నాకు నచ్చలేదు ఇతను, అసలు కొద్దిగా కూడా ఉమెన్స్ అంటే రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, అసలు నాకు ఇష్టమే లేదు పెళ్ళి అనేసి క్యాన్సిల్ చేసుకుంటుంది. ఇంతటితో ఇది కంప్లీట్ అయిపోతుంది. అయితే ఆ సీన్ జరిగేటప్పుడు మన హీరో చప్పట్లు కొడతాడు. వాళ్ళ అంకుల్ ఏంటి ఏమైందంటే దోమలు చంపుతున్నా అన్నట్లుగా చేస్తాడు. హీరోయిన్ అది చూసి నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక నెక్స్ట్ ఇంకో పెళ్ళికి అనేసి మన హీరో అలాగే వాళ్ళ అంకుల్ వెళ్తారు. అదే పెళ్ళికి మన శశిరేఖ కూడా వస్తుంది. ద ఆ పె అది హీరో వాళ్ళ ఫ్రెండ్‌కు తెలిసిన దూరపు చుట్టాల పెళ్ళి. ఇక కరెక్ట్‌గా హీరో ఆ ఫంక్షన్ హాల్‌లోకి ఆ వెడ్డింగ్‌కి ఎంటర్ అవ్వంగానే మళ్ళీ సేమ్ పాట 'సుందరి' అనే సాంగ్ రిపీట్ అవుతుంది. మన హీరో అక్కడ కూర్చొని ఆ పాట వింటూ ఉంటాడు. ఇక అదే పెళ్ళికే మన శశిరేఖ కూడా వచ్చి ఉంటుంది. ఇక శశిరేఖ వచ్చి కూర్చోంగానే మన హీరో కూడా చూస్తాడు. వెంటనే హీరోయిన్‌ని సైగలతోనే పలకరిస్తాడు. హీరోయిన్ కూడా పలకరిస్తుంది. ఎవరి తరపు అంటే మన హీరో పెళ్ళికొడుకు తరపు అని సైగ చేస్తాడు. హీరోయిన్ కూడా ఏంటి నేను పెళ్ళికూతురు తరపు అని సైగ చేస్తారు. ఇక అలా కొద్దిసేపు సైగలు చేసుకున్న తర్వాత హీరోయిన్ వెళ్ళిపోతుంది. ఇక మళ్ళీ నెక్స్ట్ కేరళలో ఇంకో వెడ్డింగ్ ఉంటుంది. సేమ్ అది ఈ పడవల్లో జరుగుతున్న వెడ్డింగు. ఇక మన హీరో అలాగే వాళ్ళ అంకుల్ ఆ పడవలో వెళ్తూ ఉంటే సేమ్ మళ్ళీ అదే సాంగే మ్యూజిక్ రూపంలో 'సుందరి' సాంగ్ రిపీట్ అవుతుంది. ఇక అలా పడవలతో వెళ్తూ ఉండగా మళ్ళీ కరెక్ట్‌గా మన శశిరేఖ కూడా ఆ వెడ్డింగ్‌కు లో కనిపిస్తుంది. వెంటనే పడవలు ఒకదానికొకటి తగిలి మన హీరో ఆ పడవ ఒకదానికొకటి గుద్దుకుంటాయి. ఇక అలా ఇద్దరు పక్కపక్కనే పడవలు ఆనుకొని వెళ్తూ ఉండగా ఇద్దరి మధ్యన కొద్దిగా డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. ఇక ఆ డిస్కషన్‌లోనే ఇద్దరు ఒకరంటే ఒకరు లవ్ చేసుకొని ఇక పెళ్లి దాకా వెళ్తారు. అప్పుడు ఓ సాంగ్ వస్తుంది. ఆ సాంగ్‌లోనే పెళ్లి అయిపోతుంది. ఇద్దరు పిల్లలు కూడా పుడతారు. అయితే ఈ పెళ్లి అనేది మన హీరోయిన్ ఫాదర్‌కు ఇష్టం ఉండదు. మన హీరో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, హీరోయిన్ ఏమో బాగా డబ్బున్న అమ్మాయి. ఇక మొదట్లో వాళ్ళను కలవకుండా చూడకుండానే ఉంటాడు. తర్వాత కొంతకాలానికి పిల్లలు పుట్టిన తర్వాత ఒకరోజు వస్తాడు.
ఇక కొంతకాలానికి వాళ్ళ దగ్గరికి వచ్చి ఏదో తెలుసో తెలియక పొరపాటయింది. ఇక మన ఇంటికి వచ్చేసేయమ్మా అనేసి అంటాడు. దానికి ఆమె ఇక్కడ నాకు లైఫ్ చాలా బాగుంది నాయన, లేదు నేను రాను అనేసి అంటాడు. దాంతో మన హీరోయిన్ ఫాదరు హీరో దగ్గరికి వెళ్ళి నాకున్నది ఒకగానొక కూతురు, ఇక నీకు కూడా పెద్ద ఎవరు పెద్దగా లేరు కదా, ఆ అమ్మాయిని తోలుకొని నువ్వు కూడా రా, అందరం కలిసి ఉందాం అన్నట్లుగా పిలుస్తాడు. సరే మామ అడిగాడు కదా, వెళ్ళకపోతే బాగుండదు అనేసి మన హీరో వెళ్తాడు. ఇక కూతుర్ని అల్లుడిని చాలా గ్రాండ్గా వెల్కమ్ చేస్తాడు. అల్లునికి మొదట్లో చాలా గౌరవంగా చాలా రెస్పెక్ట్ ఇస్తూ చూసుకుంటాడు. దాంతో మన హీరో పొంగి పొర్లిపోతాడు. ఇక నిదానంగా నిదానంగా హీరోతో చిన్న చిన్న పనులు చేయించుకోవడం వాళ్ళ మామ స్టార్ట్ చేస్తాడు. అయితే హీరో మన మామనే కదా, మన ఇన్లే కదా అనేసి పనులు చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇంకా శశిరేఖ బిజినెస్లో అలా ఎదిగిపోతూ ఉంటుంది. ఇంకా మన వరప్రసాద్ను కూడా ఆ బిజినెస్లో మేనేజర్గా చేపిస్తూ ఉంటాడు. కొన్నాళ్ళకు ఆ మేనేజర్ పోస్ట్ నుంచి బాబు ఇంట్లో పనులకు ఇబ్బంది అవుతుంది, నువ్వు కొద్దిగా ఇంట్లో చూసుకుంటూ ఉంటే అమ్మాయి బిజినెస్కి సంబంధించి చూసుకుంటూ ఉంటుంది, తన భవజ్ఞురాలు కదా అని అంటే అది నిజమే కదా అనేసి, అయినా ఏ పని అయితే ఏముంది అంతా మన ఇంట్లో కదా అనేసి సరే అనేసి ఇంటి దగ్గరికి వచ్చి ఇంట్లో లెక్కలన్నీ చూసుకుంటూ ఇంట్లో కూరగాయలు వంటలు దానికి సంబంధించి చూసుకుంటూ ఉంటాడు. ఇక దా పోస్ట్ నుంచి రోజు రోజుకి ఒక పనివాడి మాదిరిగా మన హీరోని చేసేస్తాడు. ఎవరైనా గెస్ట్లు వస్తే టీలు అందించడం ఇటువంటి పనులన్నీ మన హీరోతో చేపించుకుంటూ ఉంటాడు. ఇక హీరోయిన్ ఫాదరు హీరోను అలాగే తన కూతురుని ఎలాగైనా విడదీయాలనే ప్లాన్తోనే ఇదంతా చేస్తూ ఉంటాడు. అయితే ఈ విషయం మన వరప్రసాద్కు తెలియదు. ఇక మన శశిరేఖ ఒక పక్క బిజినెస్ మీటింగ్లు అంటూ అవేంటూ ఇవేంటూ చాలా రోజులు క్యాంపులు వెళ్తూ వస్తూ ఉంటుంది. ఇక మన హీరో రోజు రోజుకి సిచ్యువేషన్ అర్థమైపోతుంది. ఇక ఎలాగైనా చేసి ఇక్కడ నుంచి బయటపడాలనేసి అనుకుంటాడు. ఇక హీరోయిన్ దగ్గరికి వచ్చి మన ఇంటికి మనం వెళ్ళిపోదాం పదా అంటే, నేను రానంటే తోలుకొచ్చింది నువ్వే, ఇక్కడ బిజినెస్లు ఇవన్నీ పెట్టుకొని ఉన్నట్టుండి ఇక్కడ నుంచి ఎలా వెళ్తాం, ఎలా చేసుకుంటాం అంటే, నేను ఇక జాబ్కు వెళ్ళాలనుకుంటున్నాను, నేను జాబ్కు వెళ్తానంటే మళ్ళీ బిజినెస్లో సంగతి ఏంటి అంటే, నువ్వు ఇంటి దగ్గర నుంచే బిజినెస్లో మెయింటైన్ చేయి, ఇక్కడ ఎలా ఉన్నావో అక్కడ నుంచి కూడా అలాగే చేయి అంటే అదంతా కుదరదు అన్నట్లుగా మాట్లాడతారు. ఇక దీని విషయంలో డైవర్స్ అయిందని మినిస్టర్కు చెప్తూ ఉంటాడు. అయితే మినిస్టర్ నువ్వేదో దాస్తున్నావు, మాత్రం దానికి డైవర్స్ అయిండదు, ఏం దాస్తున్నావు చెప్పు అని అంటే, కొద్దిగా మన హీరో వెరైటీగా ఫేస్ పెట్టి ఏం లేదు 2 ఓటీపీలు ఇచ్చాను అనేసి అంటాడు. ఓటీపీలా అంటే వాళ్ళ మామను ఆ డిస్కషన్లో ఈ భార్యాభర్త డిస్కషన్ చేసుకుంటూ ఉండగా వాళ్ళ మామ మధ్యన పోయి గెస్ట్లు వచ్చారు టీ తీసుకురా అనేసి అంటూ ఉంటాడు. దాంతో హీరో కోపం వచ్చి వాళ్ళ నాన్నను కొడతాడు. దాంతో హీరోయిన్ ఇంతమంది ముందు మా నాన్నను కొడతావా, అవమానిస్తావా అనేసి అంటుంది. ఇక అది విన్నాక మన మినిస్టర్ ఏదేమైనా నువ్వు చేసింది తప్పు, తన తండ్రిని కళ్ళ ముందరనే కొడితే ఏ కూతురైనా ఊరికే ఉంటుంది అంటే, అవును కొట్టాను, కానీ కోపంలో కొట్టాను, మళ్ళీ సారీ చెప్పడానికి ఆఫీస్కి వెళ్తే మెడపట్టి సెక్యూరిటీ వాళ్ళతో బయటికి గంటిచ్చేశారు అంటే, నిజంగానే గంటిచ్చేశారు, నువ్వు ఏదో మళ్ళీ అబద్ధం చెప్తున్నావు, ఏదో దాస్తున్నావు అంటే, మళ్ళీ ఏం లేదు ఈసారి తండ్రి కూతుళ్ళకి ఇద్దరికి ఓటీపీ ఇచ్చాను అనేసి అంటాడు. దానికి మన మినిస్టర్ ఏంటయ్యా ఒక దాన్ని వెంట ఒకటి ఓటీపీలు అంటున్నావు, ఏదో బహుమతి ఇచ్చినట్లుగా అనేసి అంటాడు. అయినా ఎందుకు అలా చేయాల్సి వచ్చింది అనేసి అడిగితే మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత శశి దగ్గరికి వెళ్ళి శశి అసలు ఏం జరిగిందో అని అంటుంటే, హీరో ఎందువల్ల కొట్టాల్సి వచ్చిందో చెప్తున్నా, కారణం వినకుండా హీరోయిన్ అందరి ముందు మా నాన్నను కొట్టావు, అందరి ముందు ఆయనకు క్షమాపణ చెప్పు అంటే, ఫస్ట్ నేను చెప్పేది విను అంటే చెప్పేది ఏం వినకుండా వాళ్ళ నాన్నకు సారీ చెప్పమని అడుగుతుంది. దాంతో మన హీరో శశి నువ్వా నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకుంది అనేసి అంటాడు. అవును, ఫస్ట్ టైం ఆ పని చేసినందుకు నేను చాలా బాధపడుతున్నాను అనేసి చెప్తుంది. దాంతో అసలు మీ నాన్న ఏం చేశాడో తెలుసా అనేసి అని అడిగితే, అవును నువ్వు ఆయన ఫుడ్ తింటున్నావు, ఆ మాత్రం చేస్తే తప్పేముంది అనేసి అంటుంది. దాంతో కోపం వచ్చి మన హీరో కొడతాడు. నా కూతురునే కొడతావా అనేసి వాళ్ళ నాన్న వచ్చేసరికి వాళ్ళ నాన్నను కూడా కొడతాడు. దాంతో ఇక సెక్యూరిటీ వాళ్ళని పిలిపించి బయటికి గెంటేసి డైవర్స్ పేపర్ పంపిస్తారు. దాంతో మన హీరో కూడా కోపంలో ఉండడంతో డైవర్స్ పేపర్ మీద సంతకం పెట్టేస్తాడు. అయితే అప్పటికే మన హీరోకి 2 పిల్లలు ఉంటారు, ఒక బాబు ఒక పాప. అయితే ఈ తండ్రికి కోపం ఉందని దానివల్ల పిల్లలకు ప్రమాదం అనేసి వీళ్ళు కోర్టులో కేసు వేసి పిల్లలను వీళ్ళ దగ్గరనే ఉంచుకోని ఉంటారు. దాంతో మన హీరో
బొత్తిగా పిల్లల్ని చూడకుండా చేసేస్తారు. కొన్ని రోజులకు ఇంటి దగ్గర సెక్యూరిటీ కూడా పెట్టి మన హీరోను బొత్తిగా వెళ్ళకుండా చూస్తాడు. దాంతో 10 ఏండ్ల నుంచి తన పిల్లల్ని కూడా చూసుకోకుండా మన హీరో చాలా బాధపడుతూ ఉంటాడు. ఓ పక్క భార్య విడాకులు, మరో పక్క పిల్లల దూరం. ఇదంతా కారణం వాళ్ళ మామనే. అయినా కానీ ఇక ఏం చేసేదేం లేక అలా బాధపడుతూ ఉండిపోతుంటాడు. పిల్లల్ని చూడాలని ఉంది సార్ అనేసి మన హీరో బాధగా చెప్తేనే వెంటనే మినిస్టర్ లోపల అంత బాధ పెట్టుకొని బయటికి ఇంత సంతోషంగా ఎలా ఉంటున్నావయ్యా, అయినా నేను ఏదో ఒకటి చేద్దునా, అతని మీద ఏవో ఒకటి కేసులు పెట్టించి అతని కంపెనీని మూసేపిద్దునా అంటే అదంతా వద్దు సార్. ఫస్ట్ టైం పిల్లలు ఇండ్లు దాటి 3 నెలల క్రితమే బోర్డింగ్ స్కూల్లో వేశారు. మెరిగిన 1 వీక్ లీవ్ ఇచ్చారంటే నేను వెళ్ళి పిల్లలతో ఒక స్ట్రేంజర్ లాగైనా కొన్ని రోజులు గడిపి ఆ మెమరీస్ను దాచుకుంటాను అనేసి అంటే, సరే ప్రసాద్ వెళ్ళు అనేసి పంపిస్తాడు. ఇక మన హీరో అక్కడికి ఒక పీటీ సార్ లాగా వెళ్తాడు. ఇక ఇక్కడ నుంచి సినిమా చాలా కామెడీగా నడుస్తుంది. ఇక నేను చెప్పే ఎక్స్ప్లెయిన్లో అంత కామెడీ అనిపించకపోవచ్చు. సినిమా చూడండి, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఇక మన హీరో తన టీంతో కలిసి ఆ బోర్డింగ్ స్కూల్కి వెళ్ళి అక్కడ ఉన్న ప్రిన్సిపల్స్కి ఓ లెటర్ ఇస్తారు. ఏంటి ఇది అంటే, పీటీ సార్ జాబ్కు అప్లికేషన్ అని అంటే, ఏది పీటీ సార్ జాబ్ కోసం మినిస్టర్ గారి రికమెండేషన్, అయినా ఆ జాబ్ కోసం ఎందుకు అంత అనేసి, అయినా మీకు ఎందుకు ఇవ్వాలి అన్నట్టుగా మాట్లాడితే వెంటనే మినిస్టర్ ఆఫీస్కి ఫోన్ చేయండి అని అనగానే వెంటనే లేదా ఏం అవసరం లేదులేండి, సరే మీకు జాబ్ కన్ఫామ్ అనేసి అంటాడు. ఇక తన టీమ్మేట్, సార్ మీ పిల్లల్ని 10 ఏళ్ల క్రితం ఎప్పుడో చిన్నప్పుడు చూసామంటున్నారు, ఇప్పుడు ఎలా గుర్తుపట్టగలరు అనేసి అంటే, నా పిల్లలు ఎక్కడున్నా నేను గుర్తుపట్టగలను, బ్లడ్ అయ్యా నా బ్లడ్, వాళ్ళు నన్ను టచ్ చేసినా గుర్తుపట్టగలను అని చెప్తారు. అయితే మన హీరో ఏం చెప్తున్నాడో కరెక్ట్గా ఆ పిల్లలు వచ్చి వాళ్ళ నాతో మాట్లాడతారు, కానీ మన హీరో గుర్తుపట్టలేడు. తర్వాత టచ్ చేసి మరి కొద్దిగా సైడ్కి జరగమని చెప్తారు. అయినా మన హీరో వాళ్ళను గుర్తుపట్టలేడు. ఇక పిల్లలు ప్రాజెక్ట్ వర్క్ చేసి ఉంటారు. ఆ ప్రాజెక్ట్ వర్క్ చూసి చాలా టాలెంట్ ఉన్న పిల్లలక్క ఉన్నారు, ఇంతకీ ఎవరు పిల్లలు అనేసి ప్రిన్సిపల్ని అడిగితే జీవీఆర్ గారి మనవరాళ్ళు అనేసి అంటారు. ఓ జీవీఆర్ గారి మనవరాళ్ళ అంటే వెంటనే మళ్ళీ షాక్ అయి తేరుకొని, శశిరేఖ పిల్లల అంటే, అవునయ్యా శశిరేఖ పిల్లలే అనేసి అంటాడు. వెంటనే మన టీమ్మేట్స్, సార్ బ్లడ్ రక్తం గుర్తుపడతాము అనేసి అన్నారు అంటే, అప్పుడప్పుడు అలా జరుగుతుంటుందిలే అనేసి అంటారు. ఇక నెక్స్ట్ స్టెప్ ఏంటి సార్ అంటే, ఎలాగైనా వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళను క్లోజ్ చేసుకుంటే చాలు, వాళ్ళే కలిసిపోతారు అనేసి అంటాడు. కానీ టీమ్మేట్స్ ఇప్పుడే వదిలేయండి సార్, ఎందుకు తొందర అనేసి అంటే, మీరేం మనుషులయ్యా అన్నట్టుగా కొద్దిగా వాళ్ళ టీం మొత్తాన్ని కొద్దిగా అది ఇది మాట్లాడి ఇక పరిచయం చేసుకుంటా అనేసి వస్తాడు. అలా వస్తూ వస్తూ కాల్ జారి తన కూతురు చేసిన ప్రాజెక్ట్ వరకు ఎంతో కష్టపడి చేసింటుంది, దాని మీద పడడంతో అది కింద పడి పగిలిపోతుంది. దాంతో తన కూతురు చాలా బాధపడి కోపంతో, అసలు ఎవరు మీరు, ఇలా చేశారు ఎందుకంటే పొరపాటున జరిగింది అంటే, ఇంతకీ ఎవరు మీరు అనేసి అంటే, నేను మీ పీటీ సార్ అనేసి అంటాడు. దాంతో తన కూతురు, ఇక ఇప్పటి నుంచి మీ పీరియడ్ ఉంది అంటే నేను రాను, మీ ముఖం చూడను, మీ క్లాస్తో ఉంది అంటే నేను అసలు రాను, మీరు నాకు కనిపించకండి అనేసి కోపంతో వెళ్ళిపోతుంది. తనతో పాటు తన తమ్ముడు కూడా వెళ్ళిపోతాడు. ఇక వాళ్ళ టీం మెంబర్స్ మొత్తం వద్దని చెప్పినా వెళ్ళారుగా అన్నట్టుగా చూస్తే ఏదో పొరపాటు అయిపోయింది అనేసి మన హీరో మోగన్ చిన్న బుచ్చుకొని తలకాయ ఉంచుకుంటాడు. ఇక ఎలాగైనా ఏదో ఒకటి చేసి వాళ్ళ దగ్గర అవ్వాలని ట్రై చేస్తాడు. ఇక మరుసటి రోజు వాళ్ళ అమ్మని తోలుకొస్తే వాళ్ళమ్మ బైనాక్యులర్లో ఆ పిల్లలు ఉన్న హాస్టల్లో చూస్తూ ఉంటుంది. పిల్లలు చాలా బాగున్నారా, ఒక్కసారైనా తోలుకరారా, చూడాలని ఉంది అని అంటే, చాలా కష్టం అమ్మ, పెద్దది కష్టము, చిన్నోడు కొద్దిగా మన దారిలోకి వచ్చేలా ఉన్నాడు, చిన్నోడి నుంచి స్టార్ట్ చేస్తా, నువ్వేం టెన్షన్ పడకు, నిదానంగా తోలుకొస్తానులే అనేసి చెప్తాడు. ఇక మరుసటి రోజు ఒక టాయ్ కార్ తీసుకొచ్చి రిమోట్ కంట్రోల్ది దాన్ని క్లాస్ రూమ్లోంచి కంట్రోల్ చేస్తూ, అలాగే తన కొడుకును తను సెట్ చేసిన ఆ చాక్లెట్లు, డైరీ మిల్క్ చాక్లెట్లు, బిస్కెట్లు ఉన్న సెటప్ దగ్గరికి తీసుకొని వస్తాడు. తనకు అవన్నీ చూపించి వినీకే తిను అనేసి ఇచ్చి, నువ్వే మీ అక్కతో ఎలాగైనా మాట్లాడి ఒప్పించడం, ఏదో తెలియక పొరపాటున చేశాను కదా అంటే, తను చాలా కోపంగా ఉంది, తను అంత సులభంగా ఒప్పుకోదు అన్నట్లుగా చెప్తాడు. కరెక్ట్గా అదే టయాన్నే ఇక ఆ పాప వస్తుంది. దాన్ని చూసి వాళ్ళ తమ్ముడిని అక్కడి నుంచి తోలుకొని వెళ్తుంది. వెళ్ళి ఇప్పుడే మన ఒక కొత్త క్యారెక్టర్ అంటుంది, అదే మన బుల్రాజు. తను సిపిఎల్ క్లాస్ పీపుల్ లీడర్. ఇక తన దగ్గరికి వెళ్ళి, కొత్తగా వచ్చిన పీటీ సార్ పిల్లలందరికీ జంక్ ఫుడ్ అలవాటు చేసి హెల్త్ డిస్టర్బ్ చేస్తున్నాడు, నువ్వే ఎలాగైనా మాట్లాడాలి సిపిఎల్ అనేసి తను పోయినట్టుగా ఒక ఎత్తుకు ఎత్తినట్టుగా చేస్తారు. వెంటనే మన బుల్రాజు వచ్చి,
పీటీ సార్ గారు మీరు ఇలా చేయడం తప్పు అన్నట్లుగా కొద్దిగా వార్నింగ్ ఇచ్చినట్టుగా మాట్లాడతారు. మీరు జంక్ ఫుడ్స్ పెట్టి పిల్లల హెల్త్‌ను పాడు చేయాలనుకుంటున్నారా? చాక్లెట్‌లు, బిస్కెట్‌లు అన్నట్లుగా ఫుడ్ ఐటెమ్స్ గురించి మాట్లాడతాడు. ఇక దాంతో అక్కడి నుంచి అందరూ వెళ్ళిపోతారు. ఇక మన బుల్‌రాజు చెప్పిన ఐటెమ్స్ అన్నీ మన శంకర్ వరప్రసాద్ అరేంజ్ చేసి బుల్‌రాజును దీనిల వైపు రప్పిస్తాడు. ఇక బుల్‌రాజు వాటన్నిటిని చూసి ఇవన్నీ నాకేనా అంటే అవును అనేసి అంటాడు. ఇక వాటిని తీసుకొని అయినా ఇవన్నీ నాకిష్టమని నీకే ఎవరు చెప్పారా అంటే ఇందాక నువ్వే చెప్పావుగా, నువ్వు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళందరూ నీ మాటలనే విన్నారు. కానీ నీ ఫేస్‌లో ఎక్స్‌ప్రెషన్‌లు నేను చూశాను. ఇవన్నీ నీకిష్టం కానీ నిన్ను తినకుండా కంట్రోల్‌లో పెట్టారనేసి నువ్వు వాటి కోసమే నీ ముఖంలో ఎక్స్‌ప్రెషన్ చూసి నాకు అర్థమైంది అన్నట్టుగా చెప్తాడు. వెంటనే అయినా అన్ని డైలాగులు కొట్టావు, కడుపు కొట్టుకున్నావు ఏంటి అంటే మా నాన్న నన్ను తీసుకొచ్చి ఈ హాస్టల్‌లో పడేశాడు. నా కడుపు బాధ కడుపు కాల్చుకొని మరీ ఇక్కడ ఉంటున్నానని చెప్పడానికి కడుపు మీద కొట్టుకున్నాననగా కొన్ని డైలాగుల సీన్‌లు బాగా ఎంటర్‌టైన్ చేస్తాయి. హ్యాపీగా ఉంటాయి. ఇక మన బుల్‌రాజు అవన్నీ తింటూ ఉన్నప్పుడు నువ్వే ఎలాగైనా ఆ పాపను ఒప్పించాలి అనేసి చెప్తాడు. దానికి సరే చూస్తాంలే అనేసి అంటూ ఉండంగానే సడన్‌గా ఇక మన హీరో కూతురు తన క్లాస్మేట్స్ అందరూ వచ్చి ఉంటారు. ఏంటి సిపిఎల్ అసలు ఎందుకు వాటి కోసం అమ్ముడుపోయావా నువ్వు? అసలు నువ్వు ఎలాంటోడివి అనేసి మాట్లాడుతూ ఉంటే ఇక మన బుల్‌రాజు నేను అమ్ముడుపోయాను. నేను ఒక తిండిపోతుని. నాకు ఇవన్నీ ఇష్టము. చిన్నప్పటి నుంచి నాకు ఇవంటే చాలా ఇష్టము. మా నాన్న బలవంతంగా ఇక్కడ చేర్పించి వీటన్నిటిని జంక్ ఫుడ్ అనేసి దూరం చేశారు అనేసి బాధపడుతూ చెప్తాడు. ఇక మన హీరో కూతురు అసలు నీకు సీపీఎల్‌గా ఉండే అర్హతనే లేదు. నేను సీపీఎల్ నుంచి టర్మినేట్ చేస్తున్నాం అనేసి చెప్పి అందరూ వెళ్ళిపోతారు. ఇక నెక్స్ట్ డే మన హీరో కూతురు డల్‌గా ఒక బెంచ్ మీద కూర్చొని ఉంటుంది. వెంటనే మన హీరో వాళ్ళ కొడుకు దగ్గరికి వెళ్ళి ఏమైంది బాబు అని మీ అక్క అంత డల్‌గా కూర్చొని ఉంది అంటే తను ఒక కుక్కను పెంచుకుంటుంది. అది సడన్‌గా కనిపించడం లేదు. తనకు చాలా ప్రాణం. అది పోయినప్పటి నుంచి అన్నం కూడా తినడం లేదు. అంటే ఎక్కడికి వెళ్ళింది? ఎలా వెళ్ళింది? అంటే మన స్కూల్ పక్కన ఒక అడవి ఉంది. ఆ అడవిలోకేమో వెళ్ళిపోయింది అనేసి చెప్తారు. ఇక మన హీరో తన టీమ్‌ను మొత్తం తీసుకొని అడవిలోకి సెర్చింగ్‌కి వెళ్తాడు. ఇక అడవిలోకి వెళ్ళంగానే మన వైవా, హర్ష ఎంట్రీ ఇస్తాడు. ఇక వైవా, హర్ష ఫుల్లు తాగుబోతయ్యుండి ఇక అడవిలో ఉన్న మనిషి వేషం వేసుకొని ఉంటాడు. తన టీమ్మేట్స్ మొత్తం సార్ ఇతడు ఎవడో తాగుబోతులా ఉన్నాడు. మనం జీపీఎస్ పట్టుకొని ఈ అడవిలో ఎక్కడుందో ఎతుక్కుంటూ వెళ్దాం పా అంటే అసలు జీపీఎస్ ఏం అవసరం లేదు. ఇతడు అడవి మనిషి, అడవిలో అనుమానమైన ఏముందో తెలుసు. ఇతన్ని గుడ్డిగా ఫాలో అయిపోదాం అంతే అనేసి చెప్తాడు. ఇక తను అలా తోలుకొని వెళ్తాడు. ఎక్కడికో వెళ్ళి మళ్ళీ చిట్ట చివరికి ఎక్కడైతే స్టార్ట్ అయ్యారో అక్కడికే వస్తారు. వెంటనే మన హీరో టీమ్మేట్స్ మొత్తం ఏంటి సార్ మళ్ళీ ఇక్కడికే వచ్చాము అనేసి అంటే అప్పుడు మన ఏంట్రా ఇక్కడికి తీసుకొచ్చావు అనేసి అంటే ఏమో నాకేం తెలుసు ఇంతకీ ఎక్కడికి వెళ్ళాలి అంటే ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియదా అనేసి మన హీరో అంటే ఏమో నాకేం తెలుసు అని అంటే ఎవరో తాగుబోతాడా మమ్మల్ని ఎక్కడికే తీసుకొస్తావా అనేసి మన హీరో కోపడతాడు. వెంటనే వైవర్ష అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక అప్పుడే మేము చెప్పాం కదా సార్ మీరు ఎందుకు చెప్పినట్టు వినరు అంటే ఏదో పొరపాటు అయిందిలే అనేసి మన హీరో ఒక డిఫరెంట్ యాంగిల్లో ఫేస్ పెడతాడు. ఇక వెంటనే పక్కన కుక్క అరుస్తున్న శబ్దం ఉంటుంది. ఒక కొండ లాంటి ప్రాంతంలో ఒక కుక్క వారణ ఉంటుంది. మన హీరో చాలా రిస్క్ చేసి తాడు కట్టుకొని ఆ కుక్క పిల్లని తీసుకొని వస్తాడు. తీసుకొని వచ్చి తన కూతురికి దాన్ని గిఫ్ట్గా ఇచ్చి తనను ఇంప్రెస్ చేస్తాడు. ఇక అప్పటి నుంచి ఆ పాప కూడా మన హీరోకి కనెక్ట్ అవుతుంది. ఆ పిల్లలకు మన హీరో తండ్రి అన్న విషయం తెలియదు. ఇక మన హీరో కూడా ఒక పీటీ సార్ లాగానే పరిచయం చేసుకుంటాడు. ఇక రోజుకు ఆ పిల్లలకు ఈ పీటీ సార్కి మధ్య బాండింగ్ పెరిగిపోతూ ఉంటుంది. ఎంతలా అంటే ఆ పిల్లలు వాళ్ళ అమ్మతో పొద్దుమూకులు కలిసి మాట్లాడేవాళ్ళు. వాళ్ళ అమ్మను కూడా మర్చిపోయి అవాయిడ్ చేసేంతలా పీటీ సార్కు కనెక్ట్ అయిపోతారు. ఇక వాళ్ళమ్మ కూడా ఎవరు ఆ పీటీ సార్ అంతలా కనెక్ట్ అయిపోయారు అనేసి ఇక ఎలాగైనా ఎవరో చూడాలి, పిల్లలు చాలా దూరం అయ్యారు అనేసి అనుకుంటుంది. ఇక నెక్స్ట్ డే ఎలాగైనా వెళ్ళి ఆ పిల్లలను చూడాలి అనేసి వాళ్ళ నాన్నతో డాడీ రేపు ఏమున్నా క్యాన్సిల్ చేసేయండి, పిల్లలతో మాట్లాడాక చూడక చాలా రోజులైంది, నాకు పిల్లల్ని చూడాలనిపిస్తుంది అనేసి అంటుంది. సరే అనేసి వాళ్ళ నాన్న ఒప్పుకుంటాడు. అయితే
హీరోయిన్ వస్తున్న సంగతి మన హీరోకి కళ్ళక కనపడుతుంది. వెంటనే రాత్రి లేచి తన టీమ్మేట్స్ను మొత్తం పిలిచి మీటింగ్ అనేసి అంటాడు. ఇంత తర్వాత రాత్రి ఏ మీటింగ్ ఏంటి సార్ అంటే, నాకు ఇలా కల్లో వచ్చింది, శశిరేఖ రేపు స్కూల్కి వస్తున్నట్టు, శశిరేఖ స్కూల్కి వస్తే మన గురించి తెలిసిపోతుంది అనేసి అంటాడు. దాంతో టీం అంతా, ఏంటి సార్ శశిరేఖ ఏదో మీకు పిడకలో వచ్చి ఉంటుంది, తను ఎందుకు వస్తుంది, అయినా ఇంత దూరం తన గురించి షెడ్యూల్ మొత్తం తెలుసు, తను రేపు గోవానో ఎక్కడికో వెళ్తుంది అన్నట్లుగా చెప్తారు. ఇక సరే అని రాత్రి అలాగే పనుకుంటారు. ఇక ఎర్లీ మార్నింగ్ లేచి వెళ్తూ ఉండగా మళ్ళీ ఏదో ఒక హింటు మాదిరి వస్తుంది. చూసారా, అదో హింటు వస్తుంది అంటే శశిరేఖ వస్తుందేమో అనేసి అంటే, లేదు సార్ అటువంటిది ఏం లేదు, మీరేం టెన్షన్ పెట్టుకోవద్దండి అనేసి స్కూల్లోకి వెళ్తారు. స్కూల్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక కాకి అరుస్తూ ఉంటుంది. చూసారా, కాకి అరుస్తే దగ్గర బంధువులు ఎవరో వస్తారంట అనేసి అంటే, ఆ కాకి లేదు ఏం లేదు, అయినా శశిరేఖ ఇక్కడికి ఎందుకు వస్తుంది సార్ అని తన టీమ్మేట్స్ మాట్లాడుతుండగానే సడన్గా శశిరేఖ వాళ్ళ నాన్నతో పాటు స్కూల్ దగ్గరికి ఎంటర్ అవుతుంది. వెంటనే టీమ్మేట్స్ మొత్తం షాక్ అవుతారు. మన హీరో కూడా అదే నిజమేలే, తను ఇంత దూరం ఎందుకు వస్తుంది కానీ అన్నట్టుగా మాట్లాడతారు. వెంటనే ఇక ఆ స్కూలు ప్రిన్సిపల్ కూడా వచ్చి శశిరేఖను పిల్లల్ని పిలిచి పలకరిస్తారు. ఇక తర్వాత ఇంతకు ఆ పీటీ సార్ ఎవరు, పీటీ సార్ అనేసి నా పిల్లలు కలవరిస్తూనే ఉన్నారు అనేసి అంటే మన హీరోను పిలుస్తాడు. వెంటనే మన హీరో వెనక్కి తిరిగి, ఉండండి సార్ కొద్దిగా బిజీగా మాట్లాడుతున్నాను అనేసి అంటాడు. కానీ ఈయన్ని వాళ్ళ నాన్నను చూసిండడు. వెంటనే టీమ్మేట్స్తో, నేను ఇందాక వెనక్కి తిరిగినప్పుడు బ్లాక్ డ్రెస్లో ఒక అమ్మాయి కనిపించింది, శశిరేఖలాగా ఉంది, శశిరేఖేనా అంటే టీమ్మేట్స్ మొత్తం అవును అన్నట్టు తలుపుతారు. మొత్తానికి ఇరికించేశారు కదా, ఏదో ఒకటి చెప్పి పంపించేసేయండి అంటే, ఏం చెప్పాలి సార్ అంటే, గొప్పోళ్ళకు ఈగో హట్ అయితే ఇక్కడ నుంచి వెళ్ళిపోతారు, కాబట్టి వాళ్ళ ఈగో హట్ చేస్తే వెళ్ళిపోతారు అని అంటే, వెంటనే మన హీరో టీంలో ఉన్న ఒకతను, అయినా ఏంటి సార్ మీరు పిలుస్తున్నారు, ఇలా చాలా ఇంపార్టెంట్ మీటింగ్లో ఉన్నాం, కలవడం కుదరదు అన్నట్టుగా అరుస్తారు. ఇక హీరోయిన్, ఇతను ఎవరో చాలా పొగరున్న వ్యక్తిలా ఉన్నాడు, అయినా అతనితో మనకేంటిలే వెళ్దాం పదండి అనేసి వెనక్కి తిరిగి వెళ్తూ ఉండగా సడన్గా హీరో వాళ్ళమ్మ, ప్రసాద్ నీ పిల్లల కోసం క్యారియర్ తీసుకొచ్చాను అనేసి పిలుస్తుంది. వెంటనే హీరో వాళ్ళ అమ్మని చూసి మన హీరోయిన్ నయనతార షాక్ అవుతుంది. ఇక ఈ సీన్ జరగడానికి ముందు మన హీరో కూతుర్ని ఒక పొలిటీషియన్ ఫాదర్ వచ్చి కొట్టి ఉంటాడు. ఆ పిల్లవాడు స్కూల్లో సిగరెట్ తాగుతున్నాడని దాంతో ప్రిన్సిపల్ కంప్లైంట్ ఇస్తుంది. దాంట్లో ప్రిన్సిపల్ వార్నింగ్ ఇవ్వడంతో ఆ బాబు కోపం వచ్చి ఇంట్లో చెప్పడంతో అతని తండ్రి వచ్చి ఆ పాపను కొడతాడు. ఈ విషయం తెలుసుకున్న హీరో ఆ బాబును ఇద్దరిని తీసుకొని ఇక ఆ రౌడీల ఇంటికి వెళ్తాడు. రౌడీల ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కొడతాడు. పాపను దవడ పగిలేలా కొట్టారు, ఏం తినలేకపోతుంది అనేసి అక్కడున్న వాళ్ళందరినీ కొట్టేస్తూ ఉంటే, దాంతో చర్చలు మాట్లాడుకుందాం ఎందుకు గొడవ అనేసి పిల్లోడిది తప్పే అనేసి పిల్లోడిని వాళ్ళ తాత కొడతాడు. తరువాత ఆ బాబు తండ్రితో ఒక యాపిల్ పండు ఇచ్చి తినమంటాడు. తింటే, చూశారా నేను ఇంత కొట్టినా కానీ తను ఎంత బాగా తినగలుగుతున్నాడు అంటే, తనకు అంత దెబ్బ ఏం తగలేదు అనేసి అంటాడు. ఇక మళ్ళీ తన మూతి మీద కొట్టబోతూ ఉంటే తన భార్య, దాంతో కొడితే మా ఆయన చనిపోతాడు, దయచేసి దాంతో కొట్టద్దండి, ఇదిగో నాకు బంగారు గాజు ఉంది, దీంతో కొట్టండి, నా భర్త ప్రాణమే ముఖ్యం అనేసి గాజు తీసిస్తుంది. ఆ గాజుతో ఒకసారి బాగా బలంగా 2-3 సార్లు గుద్దుతాడు. ఇక తర్వాత ఒక యాపిల్ పండు తీసిచ్చి, ఏమండి ఇది తినండి అని అంటే, అతను దవడ నొప్పి తీస్తుంది అన్నట్టుగా యాక్టింగ్ చేస్తే కొట్టకుండా వదిలేస్తాడు అని ఆ ఇంకిత జ్ఞానం కూడా లేకుండా అలాగే తింటాడు. దాంతో మళ్ళీ మన హీరో కొడతాడు. తర్వాత మళ్ళీ ఇంకోసారి, ఉండండి మీరు తినొద్దండి అన్నట్టుగా సైగా చేసి యాపిల్ పండిస్తే తను కొరికినట్టుగా కొరికి దవడ నొస్తుంది అన్నట్టుగా చెప్పి వెళ్ళిపోతాడు. ఇక అందరితో ఆ ఫైట్ ముగిసిపోతుంది. ఇక హీరో ఆ పిల్లల్ని తీసుకొని ఇంటికి వచ్చిన తర్వాత తన నానమ్మతో అలాగే హీరోతో బాగా సరదాగా గడుపుతారు. వాళ్ళ నానమ్మ, మీ నాన్న ఒకవేళ మీ దగ్గరికి తిరిగి వస్తే ఏం చేసిస్తారు అని అంటే, మాకు మా నాన్న అంటే ఇష్టం లేదు, ఆయనకి నా తిరిగి వస్తే ఆయన దగ్గరికి వెళ్ళి ఐ హేట్ యూ డాడీ అని చెప్తాము. అసలు డాడీ అంటే ఎలా ఉండాలి, మాతో ఎప్పుడూ కలిసి లేరు, అసలు ఆయన మంచోడే కాదు, మా అమ్మను మా తాతయ్యను ఎప్పుడు టార్చర్ చేసేవాళ్ళంట, మా అమ్మను కొట్టేవాడంట అనేసి చెప్తారు. తర్వాత వాళ్ళ పీటీ సార్ను పిలిచి, డాడీ అంటే ఇలా ఉండాలి, ఈయన చూడు మా కోసం ఎంత చేస్తున్నాడో, ఎలా చేస్తున్నాడో, మమ్మల్ని కొట్టాడని తన ఇంటికి వెళ్ళి వాళ్ళందరినీ చితక్కొట్టి వచ్చేసాడు
ఓ సార్ మీకు ఇష్టమైతే మా అమ్మను మీరు పెళ్లి చేసుకుంటారా అనేసి అడుగుతారు. దానికి ఏం పలకకుండా సైలెంట్గా ఉంటాడు. తర్వాత సార్ మీకు ఇష్టమైతేనే బలవంతం ఏమీ వద్దు అన్నట్టుగా చెప్తారు. ఇంకా మన సార్ కూడా సరే అన్నట్లుగా ఒక నవ్వు నవ్వి సైలెంట్ అయిపోతాడు. ఇక శశిరేఖ స్కూల్కి వచ్చిన తర్వాత ప్రసాద్ని చూసి షాక్ అవుతుంది. ఇక నా నుంచి నా పిల్లల్ని దూరం చేయాలని ఇక్కడ పీటీ సార్గా వచ్చి ట్రై చేస్తున్నావా? నువ్వు ఎంత ట్రై చేసినా నీ వల్ల అవ్వదు అనేసి చెప్తుంది. ఇక హీరోని చాలా చివాట్లు పెట్టేసి ఇంకా అక్కడ నుంచి బయలుదేరబోతూ ఉంటే పిల్లలు వస్తారు. పీటీ సార్ ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉందంట, తప్పకుండా రావాలని అన్నారు. 2-3 రోజుల్లో వచ్చేస్తాం, ఏమీ టెన్షన్ పడకండి అనేసి చెప్పి పోతా సార్ మా అమ్మగారు నచ్చారా మీకు అనేసి తన కూతురు సైగ చేస్తుంది. వెంటనే మన హీరో నవ్వు నవ్వుతాడు. ఇక హీరోయిన్ పిల్లల్ని వెళ్తురండి నాన్న అంటే, నాకు కొద్దిగా పని ఉంది, పీటీ సార్తో మాట్లాడేస్తాను, నువ్వు వెళ్ళమ్మా అనేసి అంటాడు. ఇక తర్వాత మన హీరో మామ తన దగ్గరికి వచ్చి నీ గురించి నాకు పాట పాడాలని ఉంది అనేసి ఒక సింపుల్గా హీరో నేతాలు చేస్తూ ఓ పాట పాడతాడు. తర్వాత నువ్వు నీ పిల్లలు నీకు కావాలంటే, నీ పిల్లల్ని నువ్వు చూడాలంటే నా ఇంటి గేటు దగ్గరికి వచ్చి నువ్వు భిక్షం ఎత్తుకున్నట్టు బతిమలాడుకొని అడుక్కోవాలి. అలా చేసినా కానీ నీ పిల్లల్ని నువ్వు చూడాలి ఇయ్యను అనేసి అంటారు. నువ్వు నా ఇంటికి గేటు దాటి లోపలికి రావాలంటే ప్రతి ఇటుక చాలా బలంగా కట్టినది, నువ్వు గేటు దాటి లోపలికి కూడా రాలేవు అనేసి కొద్దిగా ఇన్సల్ట్ చేసినట్టుగా మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మన హీరో కూడా తిరిగి వచ్చేస్తాడు. ఇక నెక్స్ట్ డే ఇంటికి వచ్చిన తర్వాత హీరోయిన్ ఫాదరు ఫంక్షన్ టైం అవుతుంది పదమ్మా అంటే, పాపకు కొద్దిగా హెల్త్ సరిగ్గా లేదు, మేము చూసుకుంటూ ఉంటాం, మీరు వెళ్ళి రండి అనేసి వాళ్ళ నాన్న పంపిస్తాడు. ఇక వాళ్ళ నాన్న తన బాడీగార్డ్లతో అందరితో కలిసి వెళ్తూ ఉండగా కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఒకసారి దగ్గర బాంబ్ బ్లాస్ట్ అయ్యి తన వెనుకొస్తున్న కారు బ్లాస్ట్ అయిపోతుంది. దాంతో అందరూ అలర్ట్ అయ్యి అక్కడ నుంచి తిరిగి వెళ్ళిపోతారు. ఇక మన హీరోయిన్ ఫాదర్కు ప్రమాదం ఏం జరిగినది కానీ చేతికి ఫ్రాక్చర్ అయి ఉంటుంది. ఇక పోలీసులు అందరినీ పిలిపించి మీటింగ్ పెట్టించి అసలు ఎవరు చేశారు, ఎందుకు చేశారు అంటే, సార్ ఇది మీ శత్రువులు చేసిన పని అయితే కాదు, ఇక వేరే వాళ్ళు చేసిన పని కూడా కాదు, ఎవరో ఒక కామన్ మ్యాన్ చేశాడు, అతని గురించి తెలుసుకోవడం కొద్దిగా టైం పడుతుంది, అది కాక మీకు థ్రెట్ ఉందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, మీకు ఒక నేషనల్ సెక్యూరిటీ ఆఫీసర్ను అరేంజ్ చేస్తాము ఈరోజు నుంచి అనేసి అంటారు. ఇక సరే అనేసి అంటారు. ఇక ఆ నేషనల్ సెక్యూరిటీ ఆఫీసర్లు పొద్దున్నే దిగుతారు. వాళ్ళ టీంను లీడ్ చేసేది మన హీరో శంకర్ వరప్రసాద్ గారే. ఇక ఆయన దిగిన తర్వాత ఇంట్లోకి రాగానే ఇల్లు చూసి షాక్ అవుతారు. ఇక తను వద్దు అన్నట్టుగా మన మినిస్టర్కి ఫోన్ చేస్తే, మీకు లైఫ్ థ్రెట్ ఉంది, చాలామంది ఆఫీసర్లు ఉన్నారు కానీ తను చాలా బాగా కేర్ చేయగలడు, మిగతా వాళ్ళు డబ్బా వాళ్ళు ఉన్నారు కానీ మీకు అయితే నేను మీ ప్రాణానికి గ్యారంటీ ఇవ్వలేను, అది కాక నేను ఒక 2 రోజులు ఉండడం లేదు ఇండియాలో, కాబట్టి తర్వాత మీకు ఏమన్నా ప్రాబ్లం అయితే నాకు ఎటువంటి సంబంధం లేదు, ఇప్పుడు చెప్పండి అతన్ని అక్కడే ఉంచాలా పంపించేయాలా అంటే, లేదు సర్లే ఉన్నియండి ఎలాగో అడ్జస్ట్ అయిపోతాము అనేసి అంటారు. ఇక అప్పుడే మన హీరో ఒక సాంగ్ పెట్టి మన హీరోయిన్ ఫాదర్ని కొద్దిగా ఎత్తాలు చేసినట్టుగా ఆయన పాట పెడతాడు. అలాగే ఇక హీరోయిన్కి కూడా ఒక స్వీట్ వార్నింగ్ ఇస్తాడు. ఇక హీరోను వాళ్ళ టీంను మొత్తం బయట అవుట్ హౌస్లో ఉండమంటే, మేము అవుట్ హౌస్లో ఉండము, ఇంట్లోనే ఉంటాం, మీకు ప్రతి నిమిషం మేము థ్రెట్ నుంచి కాపాడాలి, కాబట్టి ఇంట్లో ఉంటేనే మాకు వీలు పడుతుంది అనేసి చెప్పి ఇంట్లో కూడా ఎంటర్ అవుతారు. ఇక వాళ్ళ మామను ఆ ఇంట్లోకి ఎంటర్ అయినప్పటి నుంచి ఒక ఆట ఆడుకుంటారు. నీ ఇంటికి గోడను కూడా తాకలేని అన్నావు కదా, ఇప్పుడు నువ్వు తినాలన్నా, నడవాలన్నా, నిలబడాలన్నా, పడుకోవాలన్నా, ఒక అడుగు బయటికి వెయ్యాలన్నా, చివరికి వాష్రూమ్ వెళ్ళాలన్నా నా పర్మిషన్ తీసుకునే వెళ్ళాలి అనేసి మాట్లాడతాడు. ఇక అప్పటి నుంచి మన హీరో వాళ్ళ మామను ఒక ఆట ఆడుకోవడం స్టార్ట్ చేస్తాడు. కానీ హీరోయిన్కి మాత్రం హీరో మీద కోపం పోయిండదు, హీరో మీద కోపడుతూనే ఉంటుంది. ఇక హీరో మాత్రం ఎలాగైనా తన భార్యను అలాగే తన పిల్లల్ని మళ్ళీ ఇంప్రెస్ చేసి కలుసుకోవాలి అనేసి అనుకుంటూ ఉంటాడు. తన పిల్లల సపోర్టు పూర్తిగా హీరోకు ఉంటుంది. ఇక నెక్స్ట్ డే టిఫిన్కి అనేసి అందరూ వస్తూ డైనింగ్ హాల్ మీద కూర్చొనికి వెళ్తూ ఉంటే వాళ్ళ మామ, ఇది పని వాళ్ళు కూర్చొని తినడానికి కాదు, పని వాళ్ళకు సపరేట్ ఉంది, సెక్యూరిటీ వాళ్ళ ఉండాలి, ఇలా ఓనర్తో కలిసి భోజనం చేయకూడదు అన్నట్టుగా మాట్లాడతాడు. దాంతో హీరో కోపం వచ్చి, ఏంటి ఎవరో బయట థ్రెట్గా ఉన్నట్టుగా, ఎవరో అనుమానాస్పదంగా తిరుగుతున్నట్టుగా ఉన్నారని తన టీమ్మేట్స్తో అంటే, అవును సార్ ఇప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఏ క్షణమైన అటాక్ జరగచ్చు అనేసి అంటారు. దాంతో మన హీరో వాళ్ళ మామనే ఆ టేబుల్ కింద దొబ్బేసి, రండి కూర్చొని మనం తినుకుంటా సెక్యూరిటీ కాద్దాము అనేసి టేబుల్ కిందనే పట్టేసి వాళ్ళు తినుకుంటూ అలా ఉంటారు. ఇక
నెక్స్ట్ నాకు మీటింగ్ ఉంది బయటికి వెళ్ళాలి అంటే మేము కూడా వస్తాము ఎస్కార్ట్గా మీ సపరేటు బండ్లో మిమ్మల్ని ఫాలో అవుతామనేసి చెప్పేసి మళ్ళీ హీరోయిని వెంట మన హీరో కూడా ఎక్కుతాడు. ఏంటి సపరేట్ వస్తామని చెప్పి మా బండ్లోనే వస్తున్నారు అనేసి అంటే ఎనీ టైం మీ వెంటనే ఉండాలి, మీకు సెక్యూరిటీ ఇవ్వడమే పర్పస్ అనేసి కాల్లో వెళ్తూ వెళ్తూ అలాగే తన పాత మెమరీస్ని హీరోయిన్కి గుర్తు చేస్తూ ఉంటాడు. ఇక అలా వెళ్తూ ఉంటే వాళ్ళ మామ అది ఇది అరచడంతో ఇక అంతటితో అది సద్దుమణిగిపోతుంది. తర్వాత ఓ చోటికి ఒక బిజినెస్ డీల్ మాట్లాడడానికి వస్తారు. అయితే ఆ బిజినెస్ డీల్ విషయంలో అతను ఫస్ట్ నుంచి ఒప్పుకోకుండా ఉంటాడు. అయితే ఎలాగైనా శశిరేఖ ఆ డీల్ను ఒప్పించి ఎలాగైనా ఆ ప్రాజెక్టు కొట్టేయాలనేసి ఉంటుంది. ఇక ఎలాగైనా అతన్ని ఒప్పించి బిజినెస్ డీల్ మాట్లాడుకోవాలి అనేసి హీరోయిన్ ఫాదర్ మాట్లాడుకుంటూ ఉంటుండగా ఇక మన హీరో తన టీమ్మేట్స్తో ఎలాగైనా శశిరేఖను ఒప్పించి పెళ్లి చేసుకోవాలి, ఇక మళ్ళీ రెండో పెళ్లి చేసుకోవాల్సిందే, శశిరేఖతో కలసాలి అని గుసగుసలాడుతూ ఉంటున్నాడు. దాంతో హీరోయిన్ ఫాదర్కి కోపం వచ్చి అసలు ఏం సెక్యూరిటీ మీరు, అందరూ నా వెనకే ఉన్నారు, సైడ్ నుంచో ముందర నుంచో కలిస్తే ఏం చేస్తారు, ఒక్కొక్కరు ఒక్కొక్క చోట ఉండాలి కదా అనేసి వాళ్ళందరినీ పంపిస్తారు. అందరినీ పంపిస్తూ ఉంటే మన హీరో మాత్రం అక్కడే నిలబడుకొని ఉంటాడు. వాళ్ళ టీమ్మేట్స్ సార్ మిమ్మల్ని కూడా రమ్మని ఆయన చెప్పారు అంటే నన్ను ఎందుకు రమ్మంటారు, నన్ను చెప్పరు, మీరు సెక్యూరిటీ నా కింద పనిచేసే వాళ్ళు, మీరు వెళ్ళి అక్కడ నిలబడండి అంటే వెంటనే వాళ్ళ మామ నిన్ను కూడా అనేసి అంటే వెంటనే అక్కడికి కొద్దిగా దూరంలోకి వెళ్తారు. ఇక బిజినెస్ మ్యాన్ వచ్చి వీళ్ళతో డీల్ మాట్లాడుతూ ఓ మీరు అసలు మీతో టైఅప్ అవ్వడం నాకేమాత్రం ఇష్టం లేదు, అసలు మీరంటే నాకు పడదు అనేసి కొద్దిగా మాట్లాడి ఉంటాడు. ఇక దూరం నుంచి మన హీరో వీళ్ళని గమనిస్తూ ఉంటాడు. ఇక బిజినెస్ మ్యాన్ చేతులు ఊపి వేలు చూపిస్తూ కొద్దిగా బెదిరించినట్టుగా ఎక్స్ప్రెషన్స్ పెడుతూ మాట్లాడుతాడు. ఇదంతా మన హీరోకు ఏదో బెదిరించి మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది. వెంటనే ఇప్పుడు చూడు ఒక ఛాన్స్ వస్తే అల్లుకుపోతా, ఇక అతను ఏదో బెదిరిస్తున్నట్టున్నాడు, అగ్రిమెంట్ పేపర్లు ఏదో చించేశాడు, ఇక ఇదే కరెక్ట్ టైం అని అంటే టీమ్ మెంబర్స్ మొత్తం వద్దు సార్, ఎందుకు ఏం జరిగిందో ఏంటో తెలియదు కదా అనేసి అంటే లేదు దేవుడు మనకు అవకాశం ఇచ్చినాడు వాడుకోవాలి అనేసి అక్కడున్న ఒక గోల్ఫ్ బాల్తో ఆ బిజినెస్ మ్యాన్ను కొడతాడు. ఒక్కటే దెబ్బకే తను పడిపోతాడు. వెంటనే అక్కడ తన సెక్యూరిటీ వాళ్ళు రాగానే వాళ్ళందరినీ మన హీరో చితకబాది కొట్టేస్తాడు. చివరికి వెంటనే శశిరేఖ వచ్చి ఆపు అసలు ఏం చేస్తున్నావు అనేసి అంటే ఏంటి మీకు హెల్ప్ చేస్తున్నా, మిమ్మల్ని చంపేస్తా అది ఇదని బెదిరిస్తున్నాడు కదా, బిజినెస్ డీల్ క్యాన్సిల్ చేసుకున్నాడు కదా అంటే లేదు అతను క్యాన్సిల్ చేసుకోలేదు అసలు అనేసి అంటాడు. వెంటనే ఆ బిజినెస్ మ్యాన్ ఏంటి బిజినెస్కు ఓకే డీల్ ఓకే చెప్తాయి కూడా ఇలా సెక్యూరిటీ వాళ్ళతో కొట్టిస్తారా అనేసి అంటాడు. అసలు ఏం జరిగింది అంటే ఫ్లాష్ బ్యాక్లో చూపిస్తారు. అసలు నాకు మీ కంపెనీతో టైఅప్ అవ్వడం ఇష్టమే లేదు, కానీ శశిరేఖ నీ గట్స్కు నేను హ్యాండ్స్ ఆఫ్, ఒక అమ్మాయి అయి ఉండి బిజినెస్ను ఈ లెవెల్లో మెయింటైన్ చేస్తున్నావు, అసలు నువ్వు చాలా గొప్పదానివి అనేసి అంటాడు. మళ్ళీ బిజినెస్ అగ్రిమెంట్ పేపర్లు చింపేశాడు కదా అంటే అగ్రిమెంట్ పేపర్లు చింపేయలేదు తను, అసలు మన మధ్య అగ్రిమెంట్ ఎందుకు, నమ్మకం ఉంటే చాలు, నీ మీద నాకు నమ్మకం ఉంది అనేసి అన్నాడు అనేసి అంటాడు. మళ్ళీ తన రౌడీలు నీకు మీదికి పంపించడానికి చెయ్యి ఊపాడంటే పంపించడానికి కాదు, ఇక నుంచి నా వాళ్ళే నీ వాళ్ళు, నా పని వాళ్ళు నీ కింద పని వాళ్ళ లెక్కనే, నువ్వు ఆర్డర్ అయ్యి ఏమైనా చేస్తామనేసి అన్నాడు అనేసి అంటారు. వెంటనే ఈ బిజినెస్ మ్యాన్ కళ్ళు తెరిచి లేచి ఈ బిజినెస్ డీల్ క్యాన్సల్ అనేసి చెప్తాడు. దాంతో శశిరేఖకు ఫుల్ కోపం వస్తుంది. ఇక ఆ రోజు శశిరేఖ కోపంగా వెళ్ళిపోగానే శశిరేఖ వాళ్ళ డాడీ మిమ్మల్ని నేనేం విడదీయాల్సిన అవసరం లేదు, నీకు నువ్వే పోతావు అన్నట్టుగా కొద్దిగా మన హీరోను మళ్ళీ ఎతాలు చేసినట్టుగా మాట్లాడతాడు. ఇక నైట్ మన హీరో ఫుల్ తాగి ఇప్పుడు చూడు ఎలాగైనా శశిరేఖను మళ్ళీ ప్రపోజ్ చేసి తన మాటలో పెట్టి దాన్ని చేసుకుంటా అనేసి ఫోన్లో మాట్లాడుతూ ఉంటే హీరోయిన్ కోపంతో మాట్లాడుతుంది. వెంటనే మన హీరో కోపం వచ్చి మిమ్మల్ని ఇంట్రాగేషన్ చేయాలి, ఇప్పుడే రండి అంటే ఇంత రాత్రిపూట ఇంట్రాగేషన్ ఏంటి అంటే అది అంతే రావాల్సిందే అంటే ఇద్దరు సోఫాలోకి వస్తారు. సోఫాలోకి రాగానే మన హీరో ఈ ఇంట్రాగేషన్ అని చెప్పి మళ్ళీ పర్సనల్ లైఫ్లోకి వెళ్తాడు. వెంటనే తన పాతకాలపు ఫ్లాష్ బ్యాక్ గురించి హీరోయిన్తో అవి కబుర్లు స్టార్ట్ చేస్తాడు. వెంటనే మన హీరోయిన్ ఫాదరు అసలు నువ్వు నా కాపలా కాయడానికి వచ్చావా, నా లైఫ్ థ్రెట్ను నుంచి రక్షించడానికి వచ్చావా, లేదంటే మళ్ళీ విడిపోయిన నీ సమాధానం కలుపుకోవడానికి వచ్చావా అని మాట్లాడతారు. ఇక అంతటితో మళ్ళీ హీరోయిన్ కూడా సీరియస్ అయ్యి హీరో మీద కోప్పడి వెళ్ళిపోతుంది. ఇక నెక్స్ట్ డే మళ్ళీ మినిస్టర్
వీడియో కాల్ చేసి, సార్ మాకు ఈ సెక్యూరిటీ ఆఫీసర్ వద్దు, అసలు తను వచ్చినాంచి ఏదే కానీ చేయలేదు, అసలు ఆ థ్రెట్ ఏమో కానీ ఇతని బాధ భరించలేకపోతున్నాం అనేసి కంప్లైంట్ చేస్తారు. ఇక వెంటనే మన మినిస్టర్ ఏంటి వరప్రసాద్ ఏమంటావు అంటే తను సేకరించిన ఇన్ఫర్మేషన్ మొత్తం చెప్తాడు. సార్ ఆ రోజు థ్రెట్ జరిగినప్పుడే మేము టీంతో సహా వెళ్ళాము, అక్కడ వాడిన బుల్లెట్లు గన్లు ఏవి ఏం కథ అని ఇన్ఫర్మేషన్ చేశాము, అన్నీ కలెక్ట్ చేశాము అనేసి తను సేకరించిన ఇన్ఫర్మేషన్ మొత్తం మినిస్టర్కు చెప్తాడు. ఇక అదంతా విన్న తర్వాత మన మినిస్టరు ఇక తను చెప్పిన ఇన్ఫర్మేషన్ విన్నారుగా, ఇక మీ ఇష్టం ఉంచమంటే ఉంచుతా లేదంటే పంపించేస్తా అనేసి అంటాడు. ఇక దాంతో హీరోయిన్ వాళ్ళ ఫాదర్ సరే సార్ ఉండనివ్వండిలే అనేసి అంటారు. ఇక హీరోయిన్ కూడా ఇన్నాళ్ళు నువ్వేదో అల్లరి చేస్తూ ఊకే తిరుగుతూ ఉన్నావు అనుకున్నా, కేసును పట్టించుకోకుండా, కానీ ఇంత మా నాన్న కోసం ఇంత చేస్తున్నావని అనుకోలేదు అనేసి థ్యాంక్స్ మా నాన్న కోసం ఇంత చేస్తున్నందుకు అనేసి సెకండ్ ఇస్తుంది. ఇక సెకండ్ ఇవ్వంగానే మన హీరో పొంగి పొర్లిపోతాడు. వెంటనే చైన్ అలా చూసుకుంటూ సంతోషంలో మునిగిపోతాడు. టీమ్మేట్స్ ఏంటి సార్ ఇంత సంతోషంగా ఉన్నారంటే తను కూడా చాలా సంతోషంగా ఉండింటుంది కావాలంటే అనేసి తొంగి చూడంగానే ఆమె సబ్బేసి ఒక విధంగా రుద్దుతూ ఉంటుంది. ఏది సార్ మేము కూడా చూస్తామంటే లేదు ఆ సంతోషాన్ని నేను ఒక్కనే చూస్తాను, మీరు రావద్దు అంటే వినకుండా టీమ్మేట్స్ కూడా చూస్తారు. వెంటనే వాళ్ళు చూసేసి షాక్ అవుతారు. ఏంటి సార్ అలా రుద్దుతుంది అంటే ఏమైనా డస్ట్ పడి ఉంటుంది అందుకు రుద్దుతుంటుంది అంటే లేదు తన ముఖంలో ఉన్న ఎక్స్ప్రెషన్ చూస్తుంటే కోపంతో చిరాకుతో రుద్దుతున్నట్టు ఉంది. ఇంతకీ ఏం చేశారు సార్ అనేసి అడిగితే ఏదో ఛానల్ అయింది కదా సెకండ్ ఇచ్చి అన్నట్లుగా సెకండ్ తీసుకున్నప్పుడే హీరోయిన్ని నలిపేసి ఏళ్ళతో గోకేసి చాలా భయానకంగా ఒక విధంగా చేసేసింటాడు. ఆ సీన్ను మళ్ళీ రీక్రియేట్ లాగా చూపిస్తారు. ఇక ఆ సీన్ అయిపోయిన తర్వాత హీరో ఆ టీమ్మేట్స్ మొత్తం బయటకు వచ్చి ఇంతకు ఎవరు అటాక్ చేసింటారు సార్ అనేసి అంటారు. ఎవరో తెలీదు, మొత్తానికైతే ఎవరో ఇదంతా పక్కా ప్లాన్తోనే చేశారు అనేసి అంటారు. వెంటనే అప్పుడే మన విలన్ని చూపిస్తారు. మన విలను తనకు తెలిసిన కానిస్టేబుల్తో బయటకు వచ్చి ఉంటాడు. అయితే తను కూడా ఒక పోలీస్ ఆఫీసరే, కొన్ని కారణాల వల్ల సస్పెండ్ అయ్యి ఉంటాడు. ఇక టీ స్టాల్ ముందర మాట్లాడుకుంటూ ఉండగా టీ స్టాల్ అతను ఏంటి సార్ సస్పెండ్ అయినా ఇంకా మళ్ళీ ఇక్కడే తిరుగుతున్నారు అన్నట్టుగా కొద్దిగా మాట్లాడతారు. ఇక ఎస్పీ వచ్చి ఉంటాడు. ఎస్పీ రాగానే ఈ కానిస్టేబుల్ అలాగే మన వీళ్ళను ఇద్దరు కలిసి ఎస్పీ దగ్గరికి వెళ్తారు. ఎస్పీ నువ్వు జైలు నుంచి రిలీజ్ కాగానే జీవీఆర్ మీద అటాక్ జరిగింది, దీనికి నీకు సంబంధం ఉంది అనేసి నాకు అనిపిస్తుంది. ఆల్రెడీ బెయిల్ మీద బయటకు వచ్చావు, మళ్ళీ అది నువ్వే చేసావని తెలిస్తే నీకు లైఫే ఉండదు అనేసి చెప్తాడు. ఇక దాంతో మన విలన్ ఎస్పీని కూడా పొడిచి చంపేస్తాడు. అసలే ఇప్పుడిప్పుడే బయటకు వచ్చావు బెయిల్ మీద, మళ్ళీ ఈ కేసు మీద పడితే నీకు లైఫ్ లాంగ్ జైల్లోనే ఉండిపోవాల్సి వస్తుంది అనేసి కానిస్టేబుల్ చెప్తాడు. ఇక అప్పుడే పక్కన కింద బయట ఎగతాళి చేసిన టీ స్టాల్ అతను వస్తాడు. అయితే మన విలను చేతికి క్లాత్ పట్టుకొని కత్తితో పొడిచింటాడు. ఆ కత్తి తీసి ఆ టీ స్టాల్ అతని చేతిలో పెట్టి అతన్ని జైలుకి పోయేలా చేస్తారు. ఆ నింద తన మీద వేస్తారు. ఆ శశిరేఖను తన పిల్లల్ని నేను వదిలిపెట్టను, చంపి తీరుతాను అనేసి శపథం చేస్తాడు. ఇక నెక్స్ట్ సీన్లో హీరో వాళ్ళ మామ హాల్లో కూర్చొని ఏదో బిజినెస్వి చూస్తూ ఉంటాడు. అయితే మన హీరో టీవీలో సీరియల్ పెట్టుకొని ఆ సీరియల్ తన లైఫ్ సెట్ ఇంకా అయ్యేటట్టే కొన్ని సీన్స్ వస్తూ ఉంటాయి. దాంట్లో వాళ్ళ మామను దెప్పి పొడుస్తూ ఆ సీన్ల గురించి మాట్లాడుతూ ఉంటాడు. వాళ్ళ మామ తిరిగి ప్రశ్నించినప్పుడల్లా సీరియల్ గురించి అని చెప్తూ ఉంటాడు. ఇక ఆ సీన్ మొత్తం అయిపోయిన తర్వాత హీరోయిన్ ఒక హోటల్కు ఫంక్షన్కి వెళ్తూ ఉంటుంది. తను నీ సెక్యూరిటీ మా నాన్నకి నాకు కోసం కాదు, నువ్వు రావాల్సిన అవసరం లేదు అనేసి చెప్తారు. ఇక హీరోయిన్ హీరోయిన్ ఎక్కడికి వెళ్ళిందో కనుక్కొని మన హీరో కూడా అక్కడికే వెళ్తాడు. నువ్వేంటి ఇక్కడ అంటే మేము ప్రెజర్లో ఉన్నాం, కొద్దిగా టెన్షన్స్ అన్నీ మర్చిపోవడానికి మేము కొద్దిగా టైంపాస్గా వచ్చేసాము అనేసి అన్నట్టుగా చెప్తాడు. ఇక హీరోయిన్ అలాగే అక్కడ ఉన్న టీం మొత్తం ఆ టీంలోని ఒక అమ్మాయి ఫ్రెండ్స్లోని ఒక అమ్మాయి డైవర్స్ అవుతూ ఉంటే దానికి హెల్ప్ చేయడానికి వీళ్ళంతా కలిసిపోవాలని డిస్కషన్లో వీళ్ళంతా అతన్ని అన్నట్టుగా చెప్తారు. ఇక ఈ డిస్కషన్ అంతా వింటూ మన హీరో అక్కడ కొత్త కామెడీ జనరేట్ అవుతుంది. ఎలాగైనా తన హీరోయిన్ని డైవర్ట్ చేయాలని ఇంటి నుంచి ఆ పిల్లల నుంచి ఫోన్ చేసి ఇక వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఎలాగైనా తననే హీరోయిన్ని కలపాలన్నట్టుగా మాట్లాడి చేస్తాడు. ఇక
అసలు డైవర్స్ ఎందుకు తీసుకోవాలనుకుంటున్నావు అనేసి అంటే తను నాకు నచ్చినట్టుగా ఉండలేడు అది ఇది అన్నట్టుగా చెప్తారు. ఇక హీరో ఆ సమస్యను మొత్తం సద్దుమణిగించి మీరిద్దరు ఎలాగైనా కలిసి ఉండండి అన్నట్టుగా వాళ్ళని బెదిరించి అక్కడ నుంచి పంపించేస్తాడు. ఇక అక్కడ ఉన్న ఒక లాయర్ ఉంటుంది, అలాగే లాయర్తో పాటు డాక్టర్ ఏమో ఉంటుంది. వాళ్ళిద్దరూ హీరోని మంచివాడిగా చెప్పేలా చేసి హీరోయిన్తో కలిసిపోమని చెప్తారు. ఇక హీరోయిన్ గొడవ పడి అక్కడ నుంచి వెళ్తూ ఉండగా మన హీరో మీసాల పిల్ల అనేసి అంటాడు. ఇక అప్పుడే ఆ మీసాల పిల్ల సాంగ్ వస్తుంది. ఇక ఆ సాంగ్ అయిపోయిన వెంటనే ఇక మన విలన్ని చూపిస్తాడు. విలను అలాగే కానిస్టేబుల్ ఇద్దరు డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు. జీవీఆర్ గారికి నేషనల్ సెక్యూరిటీ ఆఫీసర్గా ఉండేది వరప్రసాద్. తన ఉండంగా తన్ని టచ్ చేయాలంటే చాలా కష్టం. చాలా సైన్యం కావాలి, దానికి కావాల్సిన వెపన్స్ కావాలి, దానికి కావాల్సిన డబ్బు అరేంజ్ చేసుకో అని అంటే జీవీఆర్ని ఎలా ప్లాన్ చేయాలో నువ్వు ప్లాన్ చెయ్యి, ఇక ఆ డబ్బు అరేంజ్ ఎలా చేయాలో నేను చూసుకుంటాను అనేసి ఒక మంత్రి దగ్గరికి వెళ్తారు. నువ్వు ఎలా డబ్బు డిమాండ్ చేస్తే నేను అసలు ఎందుకు ఇవ్వాలి నీకు, అది కాక సస్పెండ్ అయినవి నేను తలుచుకుంటే ఇక నేను లైఫ్ లాంగ్ జైల్లో పెట్టించగలను అంటే మీరు రాజకీయాల్లో ఉన్నవాళ్ళు రాజకీయాలు చేసుకోవాలి, అమ్మాయిలతో పని ఏంటి అంటూ ఆ రాజకీయ నాయకుడు అమ్మాయిలతో రొమాన్స్ చేసిన వీడియోలు చూపించి బ్లాక్మెయిల్ చేసి తన దగ్గర నుంచి డబ్బు తీసుకుని వెళ్తాడు. ఇక హీరో వాళ్ళ టీం మొత్తం ఈ కేసు మీద డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు. వాడిన బుల్లెట్లు, ఆ గన్నులు అవి దొరికాయి అని అంటే మన హీరో అవి పోలీసులు వాడేటివి. పోలీసులు వాడినప్పుడు వాటిని ఏమన్నా మిస్ఫైర్ అయినాయి, తర్వాత ఫైట్ చేసిన తర్వాత దాంట్లను ఒక చోట భద్రపరుస్తారు. ఆ భద్రపరిచిన దాంట్లోంచే ఎవరో పోలీసులే హెల్ప్ చేస్తున్నారు తనకి, ఆ పోలీసు ఎవరో కనుక్కుంటే మిగతా వాళ్ళందరూ తెలిసిపోతారు అని చెప్తాడు. ఇక నెక్స్ట్ డేనే జీవీఆర్ ఇంటి దగ్గర ఆఫీసర్లందరినీ పిలిచి ఒక మీటింగ్ పెడతారు. కొన్ని పర్సనల్ ఇష్యూస్ వల్ల జీవీఆర్ ఫ్యామిలీ మొత్తాన్ని పూణేలో ఉన్న తన ఫామ్ హౌస్కు షిఫ్ట్ చేస్తున్నాము అనేసి చెప్తారు. ఇక మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి, ఎప్పుడు ఎటువంటి అప్డేట్ వచ్చినా మాకు తెలియజేయాలని చెప్పి అక్కడ నుంచి పోలీసులందరినీ పంపించేస్తారు. వెంటనే మన హీరో టీం మొత్తం అసలు పూణేలో ఫామ్ హౌసే లేదు కదా సార్ జీవీఆర్ గారికి అంటే, లేదన్న సంగతి మనకు మాత్రమే తెలుసు, కానీ ఈ వచ్చిన వాళ్ళందరిలో ఎవరైతే ఆ లేని ఫామ్ హౌస్ను వెతుక్కుంటూ వెళ్తారో అతడే విలన్కి హెల్ప్ చేస్తుంది. వెళ్ళే ఆ పుణే హౌస్కి వెళ్ళి ఒక కన్నేసి ఉంచండి అనేసి మన హీరో తన టీంకు చెప్తాడు. ఇక సీన్ అయిపోయినమ్మడే మన హీరో వాళ్ళమ్మ హీరో దగ్గరికి వస్తుంది. అక్కడ శశిరేఖ ఉండడం చూసి శశిరేఖను పలకరించి నీతో 2 నిమిషాలు మాట్లాడచ్చా అంటే శశిరేఖ సరే అని పిలుస్తుంది. ఇద్దరు ఇంట్లోకి వెళ్ళి కూర్చుండగా నేను చేసే పచ్చడి చాలా ఇష్టమని తీసుకొచ్చాను, తీసుకొని ఇచ్చి సరే అమ్మ బాగున్నావు కదా, పిల్లలు బాగున్నారు కదా అనేసి అవుతుంది. వెంటనే మన హీరోయిన్ మీరు వచ్చాక మీ అబ్బాయి గురించి మాట్లాడతారు అనుకున్నా, కానీ మీరు ఏం చెప్పకుండా ఏం అనకుండా వెళ్తున్నారు అని అంటే మీ భార్యాభర్త సమస్య మీ ఇద్దరే చూసుకోవాలి, మధ్యలో ఓ వ్యక్తి దూరడం మంచిది కాదు, మధ్యలో ఉన్న వాళ్ళు విడదీయాలని చూస్తారు కానీ కలపాలని చూడరు అన్నట్టుగా కొద్దిగా మాట్లాడతారు. అయినా నువ్వు అడిగావు కాబట్టి చెప్తున్నావు అనేసి కొన్ని పాజిటివ్ విషయాలు చెప్పి కొన్ని మంచి మాటలు చెప్తుంది. తర్వాత క్లైమాక్స్లో ఇప్పుడు మీ ఆయనకు దూరంగా నువ్వు ఉండొచ్చు మీ నాన్న కోసం, అది నీ హక్కు, కానీ తన పిల్లలతో తను కలిసి ఉండాలనుకోవడం తన హక్కు కదా, దాన్ని నువ్వు దూరం చేయడం కరెక్టేనా అనేసి కొద్దిగా ఎమోషనల్గా మాట్లాడి అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతుంది. అయితే ఈ మాటలన్నీ పిల్లలు చాటు నుంచి వింటారు. అప్పుడు అర్థమవుతుంది ఆ పీటీ సరే వాళ్ళ నాన్న అనేసి. ఇక పిల్లలిద్దరూ హీరోనే వాళ్ళ నాన్న అని తెలుసుకున్న తర్వాత నైట్ వాళ్ళ నాన్న కలిసి నువ్వు మా నాన్న అన్న సంగతి ఎందుకు చెప్పలేదు అనేసి మాట్లాడి కాస్త వాళ్ళ నాన్నకు దగ్గర అవుతారు. ఇక నెక్స్ట్ డే మన హీరో ఇంట్లోకి వస్తూ ఉంటే ఇంట్లో అంతా హడావిడిగా ఉంటుంది. ఏంటి ఏం జరుగుతుంది అనేసి అడిగితే అమ్మాయి గారికి పెళ్లి చూపులు అంట అనేసి అంటారు. వెంటనే హీరో షాక్ అవుతాడు, తనకు పెళ్లి చూపులు ఏంటి, అయినా తనకు తెలిసి ఉండదు అంటే వెంటనే మన హీరోయిన్ తను ఎన్ని గంటలప్పుడు వస్తున్నాడు ఎప్పుడు వస్తున్నాడు అనేసి అంటుంది. అయితే మన హీరోయిన్ వాళ్ళ ఫాదరు ఒక బిజినెస్ మీటింగ్ మాట్లాడడానికి తను పిలిపిస్తూ ఉంటాడు. అతను ఎవరో కాదు మన వెంకటేష్ గారే. అయితే హీరోయిన్కి బిజినెస్ మీటింగ్ అనేది మాత్రమే తెలుసు, కానీ అవి పెళ్లి చూపులే ఆ విషయం మన హీరోయిన్కి తెలియదు. ఇక అప్పుడే మన విక్టరీ వెంకటేష్ గారు ఎంట్రీ ఇస్తారు. ఇక విక్టరీ వెంకటేష్ గారు
హీరోయిన్ చూసిన వెంటనే ఫ్లాట్ అయిపోతాడు, చాలా ఇష్టపడతాడు. ఇక మన హీరో చిరంజీవి గారు తనను ఎలాగైనా హీరోయిన్ నుంచి డైవర్ట్ చేయాలని చాలా ట్రై చేస్తాడు. ఫస్టు మొగాడివి రెండో పెళ్ళి చేసుకోవడం ఎందుకంటే నేను ఫస్ట్ వాడిని నీకు ఎవరు చెప్పాడు, నాది రెండో పెళ్ళి. నేను ప్రేమించిన అమ్మాయి ఏం పెళ్లి చేసుకోబోతూ ఉంటే తను ఏడుస్తుంది. తన ముందు కూర్చున్న సీట్లో కూర్చున్న వాడు కూడా ఏడుస్తున్నాడు. వీళ్ళిద్దరూ ఎందుకు ఏడుస్తున్నారు అని అంటే, ఇద్దరు ఒకరినొకరు లవ్ చేసుకున్నారేమో అని అంటే, అవును అందుకే ఇంకా తనను ఇద్దరు కలిసి ఏడ్చుకోపోండి అని పంపించేశాను అంటే, ఇంత సాక్రిఫైస్ మనసా మీది? ఒకవేళ తను ప్రేమించిన అబ్బాయి కూడా వచ్చి తన భర్త వచ్చి తనను చేసుకోవాలి అనుకుంటే అలాగే సాక్రిఫైస్ చేస్తారా అంటే, ఒకసారి సాక్రిఫైస్ చేసినందుకే 20 ఏళ్ళు పెళ్ళి కాలేదు, ఇక ఈసారి ఎటువంటి సాక్రిఫైస్ చేయదలుచుకోలేదు అన్నట్టుగా మాట్లాడతాడు. ఇక హీరో చాలా ట్రై చేస్తాడు కానీ ఇక మన వెంకటేష్ గారు తనను వదులుకోవడానికి ఇష్టపడడు. అయితే వీళ్ళిద్దరి మధ్యన సంభాషణ చాలా ఫన్ను జనరేట్ చేస్తుంది. ఇక నెక్స్ట్ పార్టీ ఉంది అనేసి మన హీరోయిన్ ఇన్వైట్ చేస్తాడు. ఇక హీరో కూడా వెళ్ళి మన వెంకటేష్ గారిని, నేనే ఫస్ట్ హస్బెండ్ని, తనను మళ్ళీ ఎలాగైనా తిరిగి పెళ్ళి చేసుకోవాలని వచ్చాను, కానీ మా మామ పనియట్లేదు, నువ్వే ఎలాగైనా డ్రాప్ అయిపో, నా పిల్లలు ఉన్నారు అనేసి కొద్దిగా పిల్లల గురించి ఎమోషనల్గా మాట్లాడి చెప్తాడు. దాంతో మన వెంకటేష్, నేను మరీ తండ్రి నుంచి పిల్లల్ని విడదీసేంత కషాయవాన్ని కాదు, కావాలంటే నేను పెళ్లి చేసుకున్నాక పిల్లల్ని శని ఆదివారాలు నీ దగ్గరే పెట్టుకో, సోమవారం నుంచి నా దగ్గర ఉంటారు, నువ్వు పిల్లల్ని తీసుకువెళ్ళిన 2 రోజులు నేను శశిరేఖ అలా ఎంజాయ్ చేస్తాము అన్నట్టుగా మాట్లాడతారు. ఇక దాంతో మన హీరో కోపంతో అరుస్తాడు. ఇక వెంకటేష్ కూడా ఏమాత్రం తగ్గకుండా ఇద్దరు ఒకరికొకరు ఎదురెరు పడతాడు. వెంటనే మన హీరో టీమ్ మేట్ ఒక అతను, ఇద్దరు అసలు మీ స్థాయికి తగ్గ గొడవేనా ఇది అని అంటే, వెంటనే మన చిరంజీవి, అసలు ఈయనను బతిమలాడుకునే బదులు 2 పెగ్గులు మందేసి శశిరేఖను కాళ్ళు పట్టుకొని బతిమలాడుకోవడం మేలు అన్నట్టుగా మందు తాగడానికి వెళ్తాడు. ఇక చిరంజీవి వెంటనే వెంకటేష్ కూడా వెళ్ళి ఇద్దరు మందు కాడ కూర్చుంటారు. ఇద్దరు మందు తీసుకొని వాళ్ళు మందు ఓపెన్ చేసే విధానం అలాగే తాగే విధానం అంతా సేమ్ టు సేమ్ ఉంటుంది. అది చూసి వెంటనే మన వెంకటేష్ గారు, మన వెంకటేష్ చిరంజీవిని పట్టుకొని, ఓ మై ఎంఎంఎస్ నీకోసం ఛానల్ నుంచి వెతుకుతున్నాను, ఎన్నాళ్ళైంది నేను చూసి అంటాడు. కానీ మన హీరోకు ఏం గుర్తుండదు. నీకు తెలుసా అంటే, తెలుసు, నేను బీటెక్ చదువుతున్నప్పుడు బీటెక్లో సబ్జెక్టులో ఫెయిల్ అయ్యానని, వైన్ షాప్లో కూర్చున్నప్పుడు నేను చావాలని డిసైడ్ చేసుకొని మందు అవుతూ కూర్చుంటే, మందు ఎలా కలపాలి ఎలా తాగాలని నువ్వే నాకు నేర్పించావు. దాంతోపాటు వెళ్తూ చివరిగా ఒక మాట చెప్పావు, చదివే జీవితం కాదు, నీకు ఎందులో ఇంట్రెస్ట్ ఉంటే అందులో చేయని. ఇప్పుడు నేను చదువు మానేసి మైనింగ్లో దిగాను. మైనింగ్ వల్ల నాకు చాలా లాభం వచ్చింది. ఇప్పుడు సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్గా మారాను. ఇదంతా నీ వల్లనే. నీకోసం ఏదో ఒకటి చేయాలి, ఏదైనా చేయాలి అనేసి, నీకు శశిరేఖనే కావాల్సింది, శశిరేఖని నేను నీకు ఇచ్చేస్తాను అనేసి చెప్తాడు. ఇక ఇద్దరు వాళ్ళ పాత స్నేహాన్ని గుర్తు తెచ్చుకొని ఇద్దరు సంతోషంగా ఉంటారు. ఇక ఇద్దరు సంతోషంగా ఒక పాట వేసుకుంటారు. ఇక పాట అయిపోగానే మన హీరోకు ఫోన్ వస్తుంది, సార్ మనం వేసిన ట్రాప్లో ఆ పోలీసుడు పడ్డాడు అనేసి. వెంటనే మన హీరో ఆ పోలీసు దగ్గరికి వెళ్తాడు. చెప్పు, నీతో ఎవరు చేయిస్తున్నారో చెప్పు అనేసి 3rd డిగ్రీకి స్టార్ట్ చేసి తనతో నిజం చెప్పిస్తాడు. వెంటనే విలన్ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తారు. ఇంతకుముందు గతంలో శశిరేఖ తన పిల్లలు కారులో వెళ్తూ ఉండగా విలన్ తన తమ్ముడు డీలర్ తను ఒక అమ్మాయిని రేప్ చేసి చంపడం వల్ల పోలీసులు అరెస్ట్ చేస్తుంటారు. అయితే స్టేషన్ నుంచి తనను కోర్టుకు తీసుకెళ్లే దారిలో వాళ్ళ అన్న పోలీసే కాబట్టి తను తప్పించి ఎలాగైనా దేశం దాటించాలని ట్రై చేస్తే బండి మీద తీసుకొని వెళ్తూ ఉంటాడు. అయితే సడన్గా బండి పెట్రోల్ అయిపోతుంది. వెనుక పోలీసులు తరుముతూ ఉండడంతో శశిరేఖ కారు ఆగి ఉంటుంది. ఇక శశిరేఖను బతిమాలుకొని లిఫ్ట్ ఇవ్వండి, అర్జెంటుగా ఎమర్జెన్సీగా హాస్పిటల్కి వెళ్ళాలి, నేను పోలీసునే, నన్ను నమ్మచ్చు అనేసి ఐడి కార్డ్ చూపిస్తాడు. దాంతో శశిరేఖ కారులో ఎక్కించుకుంటుంది. అలా ముందర వెళ్తూ ఉంటే తన కూతురు పేపర్లో రేప్ కేసు అతని గురించి న్యూస్ వేసి ఉంటారు. వెంటనే అతనే ఉన్నాడని తెలిసి వాళ్ళ అమ్మకు చూపిస్తుంది. వెంటనే శశిరేఖ తన సెక్యూరిటీ వాళ్ళకు మెసేజ్ చేస్తుంది. ఇక శశిరేఖ వేరే రూట్ వెళ్తూ ఉంటే, ఏంటి ఇక్కడ ఇలా వెళ్తున్నావు అంటే, ఇది షార్ట్ కట్ అనేసి అంటాడు. షార్ట్ కట్ అనేసి ముందరికి చూడంగానే తన కూతురు చేతిలో ఉన్న ఆ న్యూస్ పేపర్లో ఉన్న ఫోటో చూస్తాడు. వెంటనే గన్ను తీసి కారు వెంటనే ఆపు అనేసి గన్ను పెట్టంగానే హీరోయిన్ వెంటనే కారు ఆపుతుంది. వెంటనే హీరోయిన్ సెక్యూరిటీ వాళ్ళు వచ్చి హీరోను
ఆ విలన్ని అలాగే ఆ విలన్ తమ్ముడిని కొడతారు. ఇక పోలీసులు వచ్చి విలన్ తమ్ముడిని ఎన్కౌంటర్ చేసి చంపేస్తారు. దాంతో అప్పటి నుంచి ఆ పోలీసు సస్పెండ్ అవుతాడు. దాంతోపాటు ఇక శశిరేఖ మీద వాళ్ళ పిల్లల మీద పగ పెంచుకొని ఉంటారు. ఇక ఈ విషయం తెలిసి హీరో వెంటనే శశిరేఖకు ఫోన్ చేసి, మీరు చాలా జాగ్రత్తగా ఉండండి, మీ మీద అటాక్ జరగబోతుంది. ఆ అటాక్ మీ నాన్న మీద కాదు మీ మీద. గుర్తుందా 3 నెలల క్రితం మీరు ఒక వ్యక్తిని ఎన్కౌంటర్ చేయడానికి కారణమయ్యారు అనేసి ఫ్లాష్ బ్యాక్ చెప్తారు. వెంటనే వాళ్ళు ఫ్లాష్ బ్యాక్ వింటారు. అదే టైంలోనే ఇక విలన్ ఎంట్రీ ఇస్తాడు. శశిరేఖ ఇంటికి వచ్చి సెక్యూరిటీ వాళ్ళందరినీ కాల్చి ఇంట్లోకి ఎంటర్ అవుతాడు. ఇక ఆ పిల్లలను శశిరేఖను కాల్చబోతూ ఉంటే మన హీరో ఎంటర్ అవుతాడు. ఇక అక్కడున్న వాళ్ళందరినీ కొడతాడు. ఇక విలన్ని కూడా చావగొడితే, ఏంట్రా ఇలా ఉన్నావు అంటే, నేనంతే విలన్లకు విలన్ని, యముళ్లకు యముణ్ణి అని అంటే, నేను గాంధీలా మారిపోతా అయితే అంటే, నేను కూడా గాంధీలా మారిపోతా అంటే, సరే అయితే చర్చించుకుందాం అనేసి ఇద్దరు కూర్చుంటారు. తను నా తమ్ముడు సావుకు కారణమైంది, తను నేను చంపేస్తా అంటే, తను నా భార్య, దానికి నేను ఒప్పుకోను అంటే, విడాకులు అయ్యాయి కదా అంటే, నేను లేదు, నేను మళ్ళీ పెళ్లి చేసుకోబోతున్నా అనేసి అంటాడు. అయినా మీ తొక్కలో సెంటిమెంట్ ఫ్యామిలీ డ్రామా నాకెందుకు, నేను తనను చంపేయాల్సింది అంటే చర్చలు విఫలమని ఇద్దరు క్యాన్సిల్ చేసుకుంటారు. ఇక ఇద్దరు మళ్ళీ ఫైట్ చేసుకోబోతూ ఉంటే మన విలను ఒక వీడియో చూపిస్తాడు. హీరో వాళ్ళ అమ్మను కిడ్నాప్ చేసి వాళ్ళ అమ్మని చంపుతానని బెదిరిస్తాడు. వెంటనే మన హీరో ఇంకో వీడియో చూపిస్తాడు. దాంట్లో వెంకటేష్ వాళ్ళ అమ్మని కాపాడడానికి వెళ్ళి అక్కడున్న వాళ్ళందరినీ చావగొట్టి వాళ్ళ అమ్మని కాపాడుతాడు. ఇక అది అయిపోయిన తర్వాత హీరోకు మళ్ళీ విలన్కు ఫైట్ జరుగుతుంది. వెంటనే మన హీరో విలన్ని చావగొడతాడు. ఇక హీరో గన్ను తీసుకొని ఆ విలన్ని కాల్చి చంపేస్తాడు. అయితే ఆ గొడవలో మన హీరోకి కూడా చాలా గాయాలే తగిలింటాయి. ఒక చోట కూర్చొని ఉండగా తన టీమ్మేట్స్ని పిలిచి, ఏం చూస్తున్నారు, హాస్పిటల్కి తీసుకెళ్ళండి, తనది రాజీ గుండె అంత సులభంగా కరగదు, ఇలాంటివన్నీ తనకు ఏం మనసుకు పట్టవు అనేసి అంటుంది. తర్వాత మన హీరోయిన్ ఇక హీరోని మళ్ళీ లవ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఇక మళ్ళీ ఇలా లవ్ కొత్తగా స్టార్ట్ అవుతుంది. అయితే ఈ విలన్కి హెల్ప్ చేసిన పోలీసులు అరెస్ట్ చేసి లైఫ్ టైం శిక్ష విధించేస్తారు. ఇక మళ్ళీ హీరో అలాగే హీరోయిన్ వాళ్ళ పాత ఇంటికే వెళ్ళిపోతారు. ఏదడిగినా ఏం మాట్లాడినా ఏదో మిడిల్ క్లాస్ వాళ్ళం అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. ఇక చివరికి హీరోయిన్ ఫాదర్ కూడా అల్లుడింటికే వచ్చి ఉంటారు. ఇక అందరూ కలిసి బాగా సరదాగా అందరూ కలిసి ఒక్కటైపోతారు. ఇక అప్పుడే మళ్ళీ మన వెంకటేష్ రీఎంట్రీ ఇస్తాడు. రేపు మా రిసెప్షను, నువ్వు తప్పకుండా రావాలి అనేసి అంటే, ఏంటి బాస్ అసలు పెళ్ళికే పిలవలేదు, ఎప్పుడు చేసుకున్నారు, ఎలా చేసుకున్నారు అని అంటే, పెళ్ళికి నిన్ను పిలవద్దన్నారు అని అంటే, ఎవరు వాళ్ళు అంటే, పెళ్ళి కూతురు నీకు బాగా తెలిసిన అమ్మాయి అంటే, ఎవరు అనేసి అంటాడు. అంటే దానికి వెంటనే అమ్మాయిని చూపిస్తారు. అమ్మాయి ఎవరో కాదు, మన హీరో దగ్గర సెక్యూరిటీ ఆఫీసర్గా పనిచేసిన జ్వాల అనే ఆఫీసర్. నాకు తెలుసు నువ్వు ఎప్పుడైతే తనతో సెల్ఫీ దిగి అని సంబరపడిపోయావే అప్పుడే అనుకున్నా నేను ఇలాంటిది ఏదో జరుగుతుందని. మొత్తానికి మంచి లైఫే సెట్ చేసుకున్నావులే అనేసి ఇద్దరికి ఆల్ ది బెస్ట్ చెప్పేస్తారు. ఇంతటితో ఈ సినిమా క్లోజ్ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.